ఈరోజు గ్రేట్ సెషన్ జోసఫ్ సారు మనకి ఈరోజు జూమ్ సెషన్ అనేది ఇవ్వబోతున్నారు. సార్ని అడగగానే సార్ మన టీంకి మీరు హోమ్ మీటింగ్ జూమ్ ఇవ్వాలంటే మీ టెస్ట్ మనీలు ఇవ్వాలంటే ఓకే సార్ అని చెప్పి అడగగానే ఇచ్చినందుకు జోసఫ్ సార్కి కృతజ్ఞతలు. బయట ఒక మెకానిక్ వర్క్ నేర్చుకుంటూ అన్ని రంగాల్లో డ్రైవింగ్ ఫీల్డ్లో కానీ బయట వ్యవసాయ రంగంలో కానీ అన్నీ నేర్చుకొని ఎలా ఇది కాదు నా లైఫ్ ఇంకా ఏదన్నా మారాలి అని అనుకుంటున్న సమయంలో వెస్టేజ్ గొప్పతనం వెస్టేజ్ యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు ఇన్వైట్ చేసిన వాళ్ళు లేకపోవచ్చు, బట్ అయినా కానీ పైన మెంటర్స్ సపోర్ట్ తీసుకొని యూట్యూబ్లో కానీ ఎక్కడైనా సరే జూమ్స్కి మీటింగ్స్కి బూట్ క్యాంప్స్కి మైసూర్ ట్రైనింగ్స్కి వెళ్ళి ఈరోజు జస్ట్ తక్కువ షార్ట్ టైంలోనే గోల్ డైరెక్ట్ అయ్యి మినిమం ఎల్ఓబితో 30,000 తీసుకుంటున్నారు. గ్రేట్ సార్ జోసఫ్ సార్. వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్ సార్ జోసఫ్ సార్. శ్రావణ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్ అడగగానే జూమ్ సెషన్ ఇచ్చినందుకు మాకు. థ్యాంక్ యూ సార్. నిజంగా మీరు అడగడంతో నాకు ఇంకా చాలా సంతోషంగా ఉంది సార్. మీరు థ్యాంక్ యూ జూమ్ సార్. అడిగినందుకు ఏమిటి నేను కాదనకుండా ఏమిటే ఉంటాను సార్. స్టార్ట్ చేద్దామా సార్? ఓకే 5:46 సార్. అయింది. ఓకే సార్. ఓకే సార్. ఓకే థ్యాంక్ యూ సార్. వన్స్ అగైన్ వెల్కమ్ టు జూమ్ సార్ అండ్ వెస్టేజ్ ఫ్యామిలీ మెంబర్ సార్ అండ్ కుండెప్ టీమ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జూమ్లో ఉన్న 75 మందికి గుడ్ మార్నింగ్, ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్. అందులో నన్ను ఇన్వైట్ చేసిన శ్రావణ్ సార్కి ప్రత్యేకంగా గుడ్ మార్నింగ్. అందులో కొండేపు టీంకి నేను ప్రత్యేకంగా రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ సార్. ముందుగా నా పేరు జోసఫ్. మాది దర్శి పక్కన చిన్న విలేజ్ అనమాట, పెద్ద ఉయ్యాలవాడ. ఒకసారి నేను చెప్పే జూమ్ 75 మందిలో కనీసం అందరు వింటారని నేను భావిస్తున్నాను. ఎందుకంటే నేను చాలా స్ట్రగుల్ పడ్డాను, చాలా బాధపడ్డాను. ఎందుకంటే ఆ దేవుడు ఎందుకు నేను పడిన బాధకి వెస్ట్ ప్లాట్ఫామ్ పరిచయం చేసినందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను. ఓకే అండి. నా పేరు జోసఫ్, మాది దర్శి దగ్గర చిన్న విలేజ్. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసిన మా నరేష్ సార్, మా ఊరే. నాకు ఈ ప్లాట్ఫామ్ పరిచయం చేసినందుకు సార్కి నేను 3 తరాలు రుణపడి ఉంటాను. ఇంత మంచి ప్లాట్ఫామ్ పరిచయం చేసినందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను. ఎందుకు నేను ఈ మాట బలంగా అంటున్నానంటే, దేవుడు మనకి ఏదన్నా ఒక అవకాశం పంపిస్తూ ఉంటారు. చాలామంది దేవుడు నాకు ఒక అవకాశమే అని అడుగుతూ ఉంటారు చాలామంది. వచ్చిద్ది బై మిస్టేక్ పట్టుకోలేకపోతుంటారు. నేను 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4, 5, 6, 7 నెలలు దాకా నేను పట్టుకోలేదు. సార్ చెప్తా ఉంటే లైక్ చేస్తా, చూద్దాంలే చేద్దాం అన్నట్టుగా ఉన్నాను. సరే చూద్దాం అని చెప్పి ఆ సార్ నా దగ్గరికి వచ్చేలోపు ఆల్రెడీ సార్ ఫుల్ సెటిల్. సొంత ల్యాండ్ 20 ఎకరాల ల్యాండ్ ఉంది. అదనపుగా ఒక 20 ఎకరాలు ల్యాండ్ తీసుకుని పత్తి పంట, ఈ రోజు ఒక రైతు వేసే పంట ఆ సార్ ఏంది లేనే లేదనమాట. మై గ్రేట్ లీడర్ నరేష్ సార్, మా అప్లైనర్, మై మెంటర్. ఆయన ఆయన అడుగుల జాడలో నేను ప్రతి క్షణం ఎలా వెళ్ళాలి ఏందని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మొత్తం నేర్చుకుంటూ వెళ్తున్నాను. పైన మాకు అప్లైనర్ జాయిన్ చేయించాడు, వదిలేశాడు అనమాట. ఎంఎస్ఆర్ కింద తిరుపతి రెడ్డి సారు, సోగౌడ్ సార్ ఒక లెగ్గు, మేము స్ట్రైట్, మేము నరేష్ సార్ ఒక లెగ్గు, నరేష్ సార్కి నేను ఒక లెగ్ అనమాట. జాయిన్ చేయించాడు తిరుపతి రెడ్డి సార్, వదిలేశాడు అనమాట. పైన మాకు సపోర్ట్ లేదు. మేము కింద పడతా పైన పడతా చిన్నగా అలా ఎలా నేర్చుకున్న సమయంలో గట్టిగా ఏది ఏమైనా ఏంటంటే దీనిలో డబ్బు ఉంది, హెల్త్ ఉందని అర్థం చేసుకున్నాం. ఫస్ట్లో నా దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి నా గారు కొన్ని ప్రొడక్ట్లు తీసుకొచ్చి ఇచ్చాడు. నేను నమ్మలేదు. సరే చూద్దామని చెప్పి ఇప్పుడు కాదు అని పంపిస్తా ఉన్నాను. సరే చూద్దాం, ఇన్ని రోజులు అడుగుతా ఉన్నాను కదా, మనూరే కదా అని చెప్పి ఏమేమి ఉంటాయంటే ఇలా కొన్ని ప్రొడక్ట్లు ఉంటాయి బాబు చూడని చెప్పాడు. బాబాయ్ బయట ఎట్లా వాడుతున్నాం కదా ఇవి, ఎందుకంటే లేదు బాబు మన బయట వాడే అన్ని కెమికల్ ప్రొడక్ట్ బాబాయ్, నువ్వు ఈ కంపెనీలో జాయిన్ అయ్యాక మంచి ప్రొడక్ట్లు అని చెప్తున్నావా అన్నాను. అలానే ఏం లేదు, నేను పొలానికి వాడాను, చాలా రిజల్ట్ వచ్చింది, చాలా బాగుంది, నువ్వు కానీ ట్రై చేయకపోయేది ఏముంది, ఇన్ని రోజులు బయట కొంటున్నావు కదా ఒకసారి కొని చూడని చెప్పాడు. సరే చూద్దాం అని చెప్పి నేను ఫస్ట్ కనెక్ట్ అయింది ఒక హ్యాండ్ వాష్ కనెక్ట్ అయ్యాను. నేను ఎందుకు ఈ మాట బలంగా చెప్తున్నానంటే, నేను మెకానిక్ ఫీల్డ్ నాది. మెకానిక్ షాపు, పంచర్ షాపు, ప్రతి ఒక్క వెహికల్, ఒక సైకిల్ కాంచి 16, 17 టైర్లు తోలే వెహికల్ కానీ లారీలు కానీ నేను తోలుతాను. నాకు ఏజ్ వచ్చి 26, 27 ఇప్పుడు రేపు జూలైకి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నేను కష్టపడాలి, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, నాకు ఆశ అనమాట. చదువుకున్నాను, 10th వరకు చదువుకున్నాను. 10th అయిపోయిన ఇంకా ఆపేసాను. డీజిల్ మెకానిక్ మెకానిక్ వర్క్ నేర్చుకుంటే డీజిల్ మెకానిక్ చేశాను. అలా చేసిన సమయం ఇలా సార్ చెప్పే చూద్దామని చెప్పి అలా ఒక హ్యాండ్ వాష్కి తీసుకున్నాను. పొడిట్లు అన్నీ తీసుకుని నేను ఇంటికి తీసుకెళ్ళకుండా షాప్లో పెట్టాను. ఒక హ్యాండ్ వాష్తో ఫస్ట్ ఒక చూద్దామని చెప్పి ఆ రోజు సబ్బు సరుపు పక్కన ఉన్నాయి. సరే ఇక్కడ హ్యాండ్ వాష్ ఉంది కదా, బాబాయ్ తెచ్చింది కదా చూద్దామని ఒక చొక్క వేసుకున్నాను.
ఒకసారి కడగంగానే చేతులు ఎంత క్లీన్ అయ్యాయంటే అంత క్లీన్ అయ్యాయి చేతులు. ఎందుకంటే ఇంతకుముందు మడ్డిగా ఉంటాయి, బ్లాక్‌గా ఉంటాయి చేతులు. అలా ఉన్న నేను చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంది సబ్బు, సర్ఫేసి 2, 3 సార్లు కడిగితే గాని ఆ బ్లాక్ పోయింది. ఇదేంది హ్యాండ్ వాష్ ఒక్కరోజైతే క్లీన్ అయింది. మళ్ళీ రెండోసారి అయితే ఇంక పూర్తిగా ఇంటికాంచి ఎలా ఎళ్ళుతానో అలా వచ్చాయన్నమాట. చాలా నమ్మకం వచ్చింది. ఈ ప్రొడక్ట్ ఏం చేసాము ఇంటికి పంపేసి ఇంట్లో వాడుతున్నారు. చాలా బాగుంది. ఇంతకుముందు పని కన్నా ఇప్పుడు పని బాగవుతుంది. "యాడ తెచ్చావు ఏందని" మా అమ్మ అడుగుతుంది. మిసెస్ అడుగుతా ఉంది. సరే చూద్దాం అనే సమయంలో ఇవే కంటిన్యూ చేస్తున్నాను. అప్పుడు చెప్పిన సీఎన్‌సీ నాకు ఇప్పుడు నేను వెస్టేజ్‌లోకొచ్చి 16 నెల రన్నింగ్ అవుతుంది. ఇంగా సరే చూద్దామని జెప్పి వాడతా అప్పుడెట్లనో ప్రతి నెల అప్పటి నుంచి ఇప్పుడు కూడా సీఎన్‌సీ అనేది మిస్ అవ్వననమాట. మెయిన్ సీఎన్‌సీలో ఉంటాను. ఆ సీఎన్‌సీ బెనిఫిట్ మొత్తం నాకు జెప్పాడు. చాలా బాగుంది సీఎన్‌సీ. ఆ సీఎన్‌సీలో ఉంటాను. అలా చేసుకున్న సమయంలో ఇంగా హోమ్ కేర్ అన్నీ వాడాం. చాలా బాగున్నాయి. మా బామర్దికొచ్చి కంటి సైడ్ ఉందనమాట. సైడ్‌కి వాడుకున్నాము. నంబర్ 1 రిజల్ట్ వచ్చింది బామర్దికి. అలానే మా అమ్మకి, నాన్నకి లైట్‌గా కొలెస్ట్రాల్ గుండెలో పెయిన్ వస్తుంది. గుండెలో పెయిన్‌కి వాడుకున్నాం. నంబర్ 1 రిజల్ట్ వచ్చింది. మా జేజీకి మోకాళ్ళ నొప్పులు. ఇంకా వడలేందంటే మన ప్రకాశం జిల్లాలో తిప్పని హాస్పిటల్ లేదు. చూపియని దిక్కు లేదనమాట. ప్రతి హాస్పిటల్‌లో చూయించాము. ఎక్కడ లేదు. చూపిస్తున్నారు 10 రోజులు వాడుతున్నారు. తర్వాత నార్మల్‌గా ఉంటాయి. ఎందుకంటే మాకు ఒక 70 గొర్రెలు, 4 బొరగొడ్లున్నాయి. వాటికెళ్తామంటే ఇంగ నొప్పులు ఎక్కువవుతా ఉంటాయి. ఎప్పుడైతే మనం ఫుడ్ సప్లిమెంట్స్ దీనిలో వాడుకున్నామో ఖచ్చితంగా ఒక 10, 15 రోజులకల్లా రిలీఫ్ వచ్చింది మా జేజేకి. చాలా నమ్మకం అనిపించింది నాకు. ఏంది కంపెనీ అసలు ఎక్కడ తయారవుద్ది? ఇన్ని రోజుల నుంచి మనం ఎక్కడ చూడలేదు. మనం బయట రంగాల్లో చాలా దగ్గర తిరిగాము. చాలా హాస్పిటల్ తిరిగాము. దీనిలో ఏదో ఉందని చెప్పి అప్పుడు మైండ్ బాగా ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి అలానే మా జేజీకి ఒక 2, 3 సెట్లు వాడుకున్నాము. ఒక సెట్ 45 రోజులొస్తాయని జెప్పాడు. అలానే 2 సెట్లు, 3 సెట్లు వాడుకుంటే చాలా రిలీఫ్ వచ్చింది. ఇంక లైఫ్ లాంగ్ ఆయిల్ వాడుకుంటా ఉన్నాము. ఫుడ్ ప్యాచెస్ అప్పుడప్పుడు వాడుతా ఉంటాం. చాలా బాగున్నాయి. ఏదేమైనా జెప్పి మా మిసెస్‌కి పీసీఓడీ ప్రాబ్లమ్ అనమాట. పీసీఓడీ వాడుకున్నాము. వండర్‌ఫుల్ రిజల్ట్ వచ్చింది మా మిసెస్‌కి. చాలా బాగుంది. వండర్‌ఫుల్‌గా వచ్చింది. అలా వాడుకున్న సమయంలో నేను చూద్దామని ఒక మీటింగ్‌కెళ్ళాను. ఒక మీటింగ్‌కెళ్ళి రా, 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 రా అంటే మరి ఇప్పుడు మనం ఎలా పిలుస్తున్నామో, అప్పుడు నన్ను గాని మా సార్ అలా పిలిచాడనమాట. నేను ఒకరోజు పక్కకొస్తే నాకు మాక్సిమం ఒక 1000-4, 5,000 వస్తాయి షాప్‌లో. ఎందుకంటే ఇంక చుట్టుపక్కల ఎవ్వరు లేరనమాట. మెకానిక్ లేరు, పంచర్ షాప్ లేరనమాట. ఆ మెకానిక్ షాప్ ఉన్నప్పుడు ఉండిద్ది. మళ్ళీ ఫోర్ వీలర్ వెహికల్ ఉంది టాటా నెక్సన్. మళ్ళీ ఏదన్నా ఉన్నప్పుడు వెహికల్‌కెళ్తా ఉంటాననమాట బాడీలకి. అలా నేను ఒకరోజు వస్తే బాబు మరి మనీ నువ్విస్తావా అన్నా. నేనిచ్చేది గాదు బాబు నీకేమైనా సామాన్స్ కావాల్సిన ఒంగోలు రా పోదాము. ఒక మీటింగ్ ఇందురా అని చెప్పాడు. అక్కడికెళ్ళాక ఒక్క మీటింగ్ వినంగా నాకు ఓపెన్ అయింది మైండ్ అంతా. అక్కడికొచ్చి లక్షలంటున్నారు, కార్లంటున్నారు. మాకు గ్యాస్ ట్రబుల్ తగ్గింది, షుగర్ తగ్గింది, థైరాయిడ్ తగ్గిందని చెప్తా ఉన్నారు. ఏంది ఈళ్ళు జనాలు మొత్తానికి ఏమైనా డబ్బులు ఇప్పించి లైన్‌లో క్యూ కట్టి ఏమైనా చెప్పిస్తున్నారా అనుకున్నా. లేదు. ఎందుకని నా మైండ్ ఓపెన్ అయింది. ఎందుకని నేను ఇంట్లో హోమ్ కేర్ వాడుకున్నయి చాలా బాగున్నాయి. మా బామర్దికి వాడాము. సైట్‌కి చాలా బాగుంది. మమ్మీకి, మా నాన్నకి డైలీ కొలెస్ట్రాల్ గుండెలో ప్లెయిన్‌కి వాడాము. చాలా రిజల్ట్ వచ్చింది. మా జేజీకి మోకాళ్ళ నొప్పొచ్చి మా మిసెస్ పీసీఓడీ గాని తగ్గింది గదా! నమ్మకం వచ్చింది. అప్పుడు నాకేందంటే ఒక 100, 150, 200 అకౌంట్‌లో పడతా ఉన్నాయండి నెలకి. అప్పుడేం చేశాను సార్ నా కింద ఒక టీమ్ ఫార్మ్ చేస్తా ఉంటే అలా పడతా ఉన్నాయన్నమాట అమౌంట్ గాని. అర్థమైందింక. క్లియర్‌గా దీని గురించి చెప్పి ఇంక ఆన్ తీసుకునే సమయంలో ఇంకా నేను వెస్టేజ్‌కి కనెక్ట్ అవ్వటానికి మెయిన్ వండర్‌ఫుల్ ఏందంటే, మాకు మ్యారేజ్ అయ్యి ఒక సంవత్సరంలోనే నలుగురికయ్యేదనమాట మ్యారేజ్. మా పెదనాన్న కొడుకు తమ్ముడికి, అత్త కొడుక్కి, మా మామ కొడుక్కి, నాకనమాట. ఒకే సంవత్సరంలో అయింది. ఈరోజు వాళ్ళు మ్యారేజ్ అయ్యి 4 సంవత్సరాలయిపోయింది. హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారాళ్ళు. మేము చూసాము. సరే ఇన్ని దిక్కలు చూయించాం గదా! హాస్పిటలు. కొన్ని దీనిలో ఉన్నాయి గదా! ఫుడ్ సప్లిమెంట్ చూద్దాం. అప్పుడు మ్యారేజ్ 2 ఇయర్స్ అవుతుంది. 3 ఇయర్స్ పడుతుందనమాట. సరే చూద్దామని చెప్పి దీనిలో ఏమేమంటే కొన్ని ఫుడ్ సప్లిమెంట్ వాడదాం. హాస్పిటల్‌కెళ్తున్నాము నార్మల్ అని జెప్తున్నారు. సార్ ఒక్కసారి వినండి 81 మందున్నారు. ఈ మాటని చాలా మంది కనెక్ట్ అయిద్దనుకుంటున్నాను. నేను ప్రతి జూమ్‌లో చెప్తాను ఈ మాట. ధైర్యంగా చెప్తాను నేను. హార్ట్‌ఫుల్‌గా ఎందుకంటే లోపల నుంచి వచ్చే మాటనమాట. హాస్పిటల్‌కెళ్తున్నాము. నార్మల్ అని జెప్తున్నారు. ఏం లేదని జెప్తున్నారు. సరే చూద్దామని జెప్పి దీనిలో కొన్ని రకాలు మొత్తం ఎంత అవుతాయంటే ఒక 10,000 అవుతాయని జెప్పారు ప్రెగ్నెన్సీకి. తీసుకున్నాము. మా మిసెస్ నేను ఇద్దరం కలిపి వాడేది తీసుకున్నాము. అలా ఖచ్చితంగా ఒక సెట్ తీసుకుంటే 40 రోజులు, ఒక సెట్టు, 2 సెట్‌లు, 2 సెట్‌లు అయిపోయినాయి. మూడో సెట్ తీసుకున్న సమయంలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిపోయింది మాకు. ఒక్కసారి ఆలోచించండి. నేనెందుకు ఈ మాట ఇంత బలంగా చెప్తున్నానంటే అస్సలకి వీటిలల్లో అసలకి ఏముందనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఈరోజు నేను మెకానిక్ వర్క్ నేర్చుకున్నా కాబట్టి నేను షాప్ పెట్టుకోగలిగాను. లేదు ఇంగ సరే ఆయన కింద అందిస్తా ఉంటే నా జీవితాంతం ఆడ అందియటమే సరిపోయేది. ఇక్కడ ఏముందో తెలుసుకున్నా. మెకానిక్ టైర్ ఎలా ఊడదీయాలో, ఎలా రిపేర్ చేయాలి, ఎలా ఇంజిన్ ఆయిల్ మార్చాలో అక్కడ నేర్చుకున్నా కాబట్టి నేను సొంతగా షాప్ పెట్టుకున్నా. ఇక్కడ ఈ ప్రొడక్ట్‌లో ఏమున్నాయి కాబట్టి మొత్తం నేను గైడ్‌లైన్ చేశా.
వాడు కూడా డాక్టర్గా సంప్రదించా, వండర్ఫుల్ బాబు, వాడు ఇబ్బంది ఏం లేదన్నారు. అలా తీసుకున్న సమయంలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. మాకు నెంబర్ 1 రిజల్ట్ సంతోషం పట్టలేనంత సంతోషం వచ్చింది. ఈ రోజుకు వాళ్ళ ముగ్గురు మా ఫ్రెండ్స్, తమ్ముడు, మామ కొడుకు, అత్త కొడుకు ఈ రోజు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. మా పాప అసలు ఎంత క్యూట్ గా ఉందని, ఖచ్చితంగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన కానీ కానుపోయిన దాకా ఇవి ఫుడ్ సప్లిమెంట్ వాడాము. 150 గ్రాముల దాకా 3 కేజీలు పుట్టింది మా పాప. నార్మల్ కాన్పు, చెముకుర్తి జోహార్ హాస్పిటల్. ఎంత క్యూట్ గా ఉండిద్ది అంటే తెల్లంగా బొమ్మ ఉన్నట్టుండిద్ది. అప్పుడు కన్ఫర్మ్ ఏమిటంటే నేను ఫుల్ టైం వేస్టేజ్ దిగాను. ఇంకా ఏది ఏమైనా దీనిలో చెయ్యాలి, నిలబడాలి. కన్ఫర్మ్ అయింది. గట్టిగా దిగి చేస్తా ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే మాకు ఇంకా గైడ్ లైన్స్ లేక, ఇంకా మాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యి రిజల్ట్ స్టార్ట్ అవుతుంది. నేను ఇవి వాడుతా ఉన్నాను. ఇంకా బయట అన్ని ఒక హాస్పిటల్కి వెళ్తాం, చెకప్ చేసుకుంటున్నాం, చూస్తా వస్తున్నాము. నెంబర్ 1 రిజల్ట్ వచ్చింది ప్రెగ్నెన్సీకి. అసలు ఇంకా చెప్పలేని సంతోషం అనమాట. చాలా బాగా అనిపించింది. ఏది ఏమైనా కానీ దీనిలో రిజల్ట్ ఉంది, మంచిగా ఉంది, మనకు డబ్బుగాను ఉంది. ఈ రోజు నేను మెకానిక్ వర్క్ చేస్తున్నాను, చేస్తే డబ్బులు వస్తున్నాయి. బై మిస్టేక్ నాకు ఏదైనా ఒక 10 రోజులు 15 రోజులు రెస్ట్ తీసుకుంటే రూపాయి బిల్ల కానీ మనకు రాదు. ఇక్కడ ఒక సంవత్సరం వీటి గురించి మొత్తం గైడ్ లైన్ చేసి, 2వ సంవత్సరం టీం బిల్డ్ చేసుకుని, 3వ సంవత్సరం ఇంకా నువ్వు ఇంటికాడ కూర్చున్నాగా నీ డబ్బులు పడతా ఉంటాయని చెప్పారు. ఆ మాటతోటి మా అప్పుడైన దగ్గర ప్రతి ఒక్కటి, నాకు డబ్బు కావాలి, నేను ఎంత దూరమైన వస్తా, ఎంతవరకు తెగీయడానికి నేను రెడీగా ఉంటాను, నాకు చేసి చూపిస్తా ఉన్నా, నేను చూసి నేర్చుకుంటా ఉంటాను అంటాను సార్ కాడ. ఏరే సార్ ఒక మాట చెప్పాను, నేను చేసి చూపిస్తాను, నువ్వు చూసి నేర్చుకోమని చెప్పాడు. అదే మాట సార్ గారు చెప్పామని. నేను నేర్చుకోవాలి, నాకు ఎలా ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో వచ్చిందని చెప్పాడు. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేను ఈ రోజు నేర్చుకోబట్టి ఈ చిన్న సక్సెస్ తీసుకున్నాను. మా ఇంట్లో మొత్తం హెల్త్ వచ్చినాక నేను దిగాను వెస్టేలోకి. ప్రతి ఒక్కరు నమ్మి ప్రొడక్ట్ ఈ రోజు చాలా మంది ఉన్నారు. చాలా మంది కొన్ని రోజులు వాడుతున్నారు, కొన్ని రోజులు పక్కా పెడుతున్నారు. ఈ రోజు స్టిల్ గా నేను 18, 21 రకాల క్యాప్సూల్స్ వాడుతున్నాను నేను. చాలా మంది వీడికి ఏంది 26, 27 సంవత్సరాల కింద ఏమేమి జబ్బులు ఉన్నాయి అనుకుంటున్నారు. జబ్బులు వచ్చినాక వాడేవి మెడిసిన్, మన జబ్బులు రాకముందే వాడుకునే ఫుడ్ సప్లిమెంట్ అన్నమాట. ఒకసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, ఫ్యూచర్ లో ఏమి ఇబ్బంది రాకుండా, హాస్పిటల్ మెట్లు ఎక్కకుండా నేను వాడుకుంటున్నాను. వండర్ఫుల్ అండి. నమ్మిన వాళ్ళు మటుకు అసలుకి ఇంకా చెప్పే పనే లేదు. చాలా రిజల్ట్ ఉంది. ఏది ఏమైనా కానీ నేను డిసైడ్ అయ్యి చేద్దాం, ఇక్కడ నిలబడాలి, మంచి లైఫ్ ఉంది ఇక్కడ. ఏది ఏమైనా కానీ 3 తరాలు ఉందని చెప్పి ఆ 3 తరాలు కానీ కనెక్ట్ అయ్యాను. కనెక్ట్ అయ్యి ఏది ఏమైనా కానీ మనం ఇంకా చేసుకుంటానే వెళ్ళాలి. ఇది మంచి ప్లాట్ఫామ్ మనకు దొరికిందని చెప్పి సార్ దగ్గర ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ నేర్చుకుంటా వెళ్తా ఉన్నాను. పైన గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు లేకపోయినా ప్రతి ఒక్కటి యూట్యూబ్ లో కూడా అన్ని వీడియోలు వస్తా ఉంటాయి. ప్రతి ఒక్కటి బ్రాంచ్ కాంచి సిల్వర్ కాంచి గోల్డ్ దాకా నేను వచ్చాను. ఏది ఏమైనా కానీ ఇప్పుడు ఫస్ట్ హైయెస్ట్ గా 30,000 తీసుకుంటున్నాను. ఇంకా ఏది ఏమైనా మమ్మల్ని దేవుడు మరి ఎందుకో మేము తిరిగిన దానికి, కష్టపడిన దానికి ఆ సార్ తీసుకొచ్చి, ఆ దేవుడే తీసుకొచ్చి మమ్మల్ని కొండేపు టీంలో కలిపినందుకు చాలా సంతోషం పడుతున్నాము. ఈ రోజు సార్ వాళ్ళకి మా ఒక ఐడి యాడ్ కాకపోయినా, ఒక పాయింట్ యాడ్ కాకపోయినా, సురేష్ సార్ మమ్మల్ని దగ్గర ఉండి ఇలా ఇలా చేసుకోండి, మిమ్మల్ని నేను 6 నెలల క్రితమే మిమ్మల్ని చూద్దాము, మీరు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు, పైన గైడ్ లైన్స్ ఇచ్చేవారు లేక, అక్కడ ఇక్కడ ఇబ్బంది పడతా, జూమ్ లేక అయినా నేర్చుకుంటా నిలబడతా, ఎన్నో స్ట్రగుల్ వచ్చి మీరు చేస్తారా, మీరు గెలుస్తారా అని చాలా మంది ఎగతాళి చేశారు. ఈడేది మొన్నటి దాకా పంచర్లు వేసుకుంటా, ఇంజనీర్లు మార్చుకుంటా, ఇప్పుడు ఏంది టై ఏంది, టక్ ఏంది, షూ ఏంది అంటున్నారు. మొత్తాన్ని మైండ్ లో లాక్ చేసుకున్నా. ఈ రోజు మా చుట్టాలు ఎవ్వరు రాల. ఒక్కసారి ఆలోచించాను, మొత్తం బయట ఫ్రెండ్సే వచ్చారు, బయట వాళ్ళే వచ్చారు మొత్తం. వండర్ఫుల్ గా రిలీజ్ చేస్తా ఉన్నాము. సార్ కలుపు కాబట్టి మాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి మీటింగ్ రండి సార్, మీకు ఇబ్బంది లేదు. ఎంఎస్ఆర్ చెప్పాడు అనమాట, మీరు ఎక్కడ వద్దు, కొండేపు టీంలో కలవండి. ఈ రోజు మీరు ఇల్లు వాకిలు వదిలిపెట్టి, సొంత ఊరిని వదిలిపెట్టి బయటకు వచ్చి రూములు తీసుకుని చేస్తా ఉన్నారు. మీకు ఇబ్బంది ఏం లేదు, ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. నా హెల్ప్ ఎంతవరకు కావాలో అంత సపోర్ట్ ఇచ్చారు ఎంఎస్ఆర్. తీసుకొచ్చి కొండేపు టీం సురేష్ సార్ టీంలో కలిపినందుకు మేము చాలా సంతోషం పడుతున్నాం. నిజంగా మీరు కొండేపు సురేష్ సార్ టీంలో ఉన్నప్పుడు చాలా అదృష్టవంతులండి. నేను ఎందుకు ఈ మాట బలంగా చెప్తున్నానంటే 100-200% ఖచ్చితంగా గెలవచ్చు. ఈ రోజు ఆంధ్రాలో సార్ టీం ఈ రకంగా బిల్ అవుతుందంటే ఒక్కసారి ఆలోచించండి. తక్కువ టైంలో 3 సంవత్సరాల లక్షలు తీసుకుంటున్నారు. థాయిలాండ్ వెళ్ళి వచ్చారు, రేపు కార్లు కానీ తీసుకోబోతున్నారు సార్ వాళ్ళు. ఒక్కసారి ఆలోచించండి. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నడిపించే నాయకుడు బలంగా ఉన్నప్పుడు కింద టీం కనుక బలంగానే ఉండిద్ది. మనం పైన ఎప్పుడైతే మనం చేద్దాం చూద్దాం అనుకుంటామో, మనం టీం అలానే ఉంటే మన కింద టీం అలానే ఉంటుంది అనమాట. వండర్ఫుల్ గా చేయొచ్చు. పిన్ టు పిన్ ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఇక్కడ మనం నేర్చుకుంటేనే మనం నిలబడతాం. ప్రతి ఒక్కటి
ఐడి వేయటమైనా కానీ, బ్యాంక్ అకౌంట్ పాన్ కార్డు మిగిలి పెట్టేదైనా కానీ, కస్టమర్ కేర్ తో మాట్లాడేది, ఏదన్నా నేమ్ కరప్షన్ చేసుకునేది, సిఎన్సి ప్లాన్ గురించి చెప్పడమైనా కానీ, ప్రొడక్ట్ గురించి అయినా కానీ, ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. నువ్వు నేర్చుకుంటే నువ్వు స్టేజ్లో నిలబడతావు. ఎప్పుడైనా అప్లైనర్ మీద ఆధారపడి ఉంటావు. మనం ఎన్ని రోజులు ఉన్నా కానీ అప్లైనర్ మీద ఆధారపడి ఉండాలి. ప్రతి ఒక్కటి మనం నేర్చుకోవాలి. మనం నేర్చుకుంటే మనం సక్సెస్ అవుతాము. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఎక్కడైనా కానీ ఒక్కసారి ఆలోచించండి. డబ్బు హెల్త్ ఎక్కడా లేదండి. ఒక్కసారి ఆలోచించండి. డబ్బు కోసం పరిగెత్తే హెల్త్ పోద్ది, హెల్త్ కోసం పోతే డబ్బు పోద్ది. ఇక్కడ చూడండి, హెల్త్ ఉంది, హెల్త్ తో పాటు డబ్బు ఉంది. మనకు వచ్చిన హెల్త్ 10 మంది చేసుకుంటే ఇంకా మనకు డబ్బు వస్తా ఉంటుంది. మరి ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు? బయట ఇన్ని రోజులు చేసినా కానీ మన జీవితాలు ఏం మారో. నేను తప్పు పట్టట్లేదు, ఏ పనిని తప్పు పట్టట్లేదు. పని మాత్రం మనకి తినటానికి ఉండటానికి ఒక దోవ చూపించడానికి కానీ, ఏదన్నా ఒక లగ్జరీగా ఉందామంటే పొరపాటున జరగదనమాట. ఈ రోజు గవర్నమెంట్ ఎంప్లాయీస్ వచ్చి విఆర్ఓలు, ఎంఆర్ఓలు, డాక్టర్లు, లాయర్లు, ఒక్కసారి ఆలోచించండి. 1,00,000 2,00,000 తీసుకునే సార్లు కానీ విషయంలోకి వచ్చేస్తున్నారని ఒక్కసారి ఆలోచించండి. మంచి ఫ్లాట్ బరం. నేనైతే ఒక కన్న తల్లి కన్నా ఎక్కువ భావిస్తున్నాను. మా అప్పుడైనా నేను 3 తరాలు రుణపడి ఉంటాను. ఈ ఫ్లాట్ బరం నా పరిచయం అవన్నీ ఇబ్బంది ఏం లేదు. నా కోసం మెకానిక్ ఫీల్డ్ కోసం 6 సంవత్సరాలు నేను కష్టపడ్డాను. వెస్టేజ్లోకి వచ్చి ఇప్పుడు 15 నెలలు 16 నెలలు అవుతుంది. ఇంకొక సంవత్సరమైనా కష్టపడతా, నిలబడతా. ఎందుకంటే వెస్టేజ్ లో ఉన్న మొత్తం నేను నేర్చుకున్నాను. ఇప్పుడు టీం మీద ఫోకస్ పెట్టి ఎలా చేసుకోవాలి అనేది కొన్ని సురేష్ సార్ దగ్గరకు వచ్చి, లీడర్స్ మీటింగ్ వచ్చి చాలా మార్చుకున్నాను. ఎందుకంటే మేము వచ్చిన రంగం వేరు, మా లాంగ్వేజ్ వేరు, మా స్టైల్ వేరు. ఇక్కడ సిస్టర్కి దగ్గర తల ఉంచితేనే మన సక్సెస్ వచ్చిందని మేము అర్థం చేసుకున్నాను. ఖచ్చితంగా నిలబడతాను. ఈ రోజులో ఏదైతే ఊర్లో మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారో మీకు ఎగతాళి కాదని, ఖచ్చితంగా 2026, 27 కల్లా 1,00,000 కొట్టి మా టీంలోనే మళ్ళీ ఒక 10 మంది చేత 1,00,000 ఇప్పించి కారు తీసుకుని ఊర్లోకి అడుగు పెడతానని ఆ రోజు బలంగా అనుకున్నాను. ఈ రోజుకి అదే మాట చెప్తున్నాను. ఒక సంవత్సరం ఆలస్యం అవ్వచ్చు కానీ ఖచ్చితంగా అది డిసైడ్ అయ్యింది. ఎందుకంటే ఈ ఫార్ములా ఏందనేది పట్టుకున్నాము. ఎలా పట్టుకోవాలని ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సార్ చెప్పాడు. ఏదేమైనా బలంగా ముందుకు వెళ్తా. మనం గెలవటమే కాదు, మనం నమ్ముకుని వచ్చిన వాళ్ళని గెలిపించవచ్చు. ఈ రోజు ఒక షాప్ లో, మెకానిక్ షాప్ లోకి వస్తుంది. నేను ఆ తమ్ముడికి పని నేర్పించట్లేదు అక్కడ. ఎందుకంటే అతను మళ్ళీ పని నేర్చుకుని ఇంకో షాప్ పెట్టుకుంటాడు. స్వార్థం. ఇక్కడ నన్ను నమ్ముకుని వచ్చిన వాళ్ళకి నేర్పించాలి. నేను ఏదైతే నేర్చుకున్నానో నేర్పిస్తేనే నేను సక్సెస్ అవుతానని మైండ్ లో నాకు టాక్ అయిందనమాట. బయట రంగం ఏంది, ఏదైనా పని నేర్పిస్తే వాళ్ళు సక్సెస్ అయితే వాళ్ళు పక్కన పెట్టుకుంటే మన బిజినెస్ సాగిపోద్ది అని అర్థమైంది. నేను ఇక్కడ ప్రతి క్షణం నా టీం తోటి ఫాలోఅప్ చేసుకుంటా. చిన్న చిన్న మిస్టేక్లు వచ్చినా గానీ, వాళ్ళు చేసినా చేయకపోయినా, మెయిన్ మనం ఎంత మారితే అంత సక్సెస్ వచ్చింది. లాంగ్వేజ్ అన్నమాట. మనం నోరు తగ్గించుకుంటే మన సక్సెస్ వచ్చింది. ఎంత అదుపులో ఉంటే అంత సక్సెస్ వచ్చిందని నేను తెలుసుకుని, పిన్ టు పిన్ ఇక్కడ రాకముందు గలీజ్ గా మాట్లాడేది, బూతులు ఎలా పడితే అలా మాట్లాడేది, ఎవరికి రెస్పెక్ట్ ఇచ్చేది లేదు. ఎందుకంటే నాకు బయట రంగంలో డబ్బు వస్తుంది, గర్వం తలకెక్కింది అనమాట. అవి అన్ని తగ్గించుకొని చాలా వరకు ఇక్కడ నేను మారాలి. నేను మారితేనే నాకు సక్సెస్ వచ్చింది. ఎవ్వరు మాట వినకూడదు. ఒక మూగివాడి లాగా ముందుకెళ్ళిపోతా ఉంటే సక్సెస్ వచ్చింది. 100-200% వచ్చింది. నేను గెలిచి చూపిస్తా అని చెప్పి ప్రతి క్షణం వెళ్తా. కొత్త వాళ్ళని టచ్ చేసుకుంటా. నా అండర్ లో వచ్చిన నా టీం మెంబర్స్ నేను ఏమని అనుకుంటా అంటే, చాలా మంది నా కింద జాయిన్ పొరపాటుగా నా మాట అనకూడదు. కింద అనేది అనకూడదు. నా ఫ్యామిలీ అనాలి. నా ఫ్యామిలీ, నా లైఫ్ లైన్స్. వాళ్ళు లేకపోతే నేను లేను. ఒక్కసారి ఆలోచించండి. మనకు పాయింట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మన అండర్ లో జాయిన్ అయ్యే దేవుళ్ళు మనకి తెలుసా? వాళ్ళు తీసుకుంటున్న చిన్న చెక్కులు, వాళ్ళు తీసుకున్న ప్రొడక్ట్ వల్లే కదా మనం ఈ రోజు చిన్న సక్సెస్ తీసుకున్నాము. ఎవరిని కింద ప్రతి ఒక్కటి వాళ్ళు తొక్కకూడదు. వాళ్ళు పిన్ టు పిన్ నేర్పించుకుంటా. సార్ మీకు ఏం హెల్ప్ కావాలి చెప్పండి. 100-200% నేను 24 గంటలు మీ ఇంటి దగ్గర ఉండి మీకు నేర్పించడానికి నేను రెడీగా ఉంటాను. చాలా రోజులు మేము ఏం చేసాం, 6, 7, 8, 9 నెలల దాకా ఇది అమ్ముకుండే కంపెనీ లాగా మేము తిరిగాము. ఇది అమ్ముకుంటా ఏ నెలకు ఆ నెలకి ఎలఓపి తీసుకుంటా, ఏ నెలకు ఆ నెల క్వాలిఫై నిలబెట్టుకుంటా. అలానే ఎందుకంటే మాకు పైన గైడ్ లైన్స్ ఇచ్చేవాళ్ళు లేరు. ఎప్పుడైతే శివరాత్రి, మహాశివరాత్రి, ఆ శివుడు మమ్మల్ని తీసుకొచ్చి అక్కడ కలిపినందుకు, కందుకూరు వచ్చినాక నాకు ఇంత మైండ్ ఓపెన్ అయింది. కోటప్పకొండకి వెళ్తున్నాము, వస్తున్నాం, జనాలు తీసుకెళ్తున్నాము. మైసూరు వెళ్ళంగానే ఇంకో వండర్ఫుల్ గా 3 సార్లు వెళ్ళాను మైసూరు. మైండ్ గురించి మెచ్యూరిటీ అయింది అనమాట. ఎలా మాట్లాడాలి, ఎలా నడుచుకోవాలి అనేది అక్కడ వెళ్ళింది. కోటప్పకొండలో జనాలు చూశాక ఎంతమంది ఎంప్లాయ్ చేస్తానన్నాక మనం ఎంత మారాలని నేనైతే కందుకూరు వచ్చాక నేను మారాను. ఒక్కసారి ఆలోచించండి. కందుకూరు వచ్చాక సురేష్ సార్ లీడర్స్ మీటింగ్ విజయవాడ ఉందని చెప్తే, మా అప్పుడే నరేష్ సార్కి నాకు ఫీల్డ్ వర్క్ ఉందని నేను అబద్ధం చెప్పి విజయవాడ వెళ్ళా. నేను జతలు బట్టలు పెట్టుకుని విజయవాడ వెళ్ళి మా మామూలు దగ్గర ఉండి అక్కడ తెల్లారి విజయవాడలో మొత్తం అక్కడ మీటింగ్ చూసుకుని, లీడర్స్ మీటింగ్ చూసుకుని అక్కడ నుంచి మళ్ళీ గుంటూరు వచ్చాను. మళ్ళీ గుంటూరులో చూసుకున్నాను. మళ్ళీ మరుసటి రోజు చీరాలు వచ్చాను.
ఒక్కసారి ఆలోచించండి. మళ్ళీ కందుకూరు వచ్చాను, అద్దంకి వచ్చాను. సార్‌తో ప్రతి క్షణం మీరు ఎక్కడ హోమ్ మీటింగ్‌లో నాతో రాండి, మీకు ఇబ్బంది ఏం లేదని చెప్పి కనిగిరి తీసుకెళ్ళి చాలా దగ్గర తమ్ముడిలాగా చూసుకున్నారు సార్. చూడండి ఒక్కసారి, ఎందుకంటే నేను నేర్చుకోవాలి. ఇక్కడ నేను ఎలా మారాలి? నేను మారితే నాకు సక్సెస్ వచ్చిద్ది. నేను ఎవ్వరి మీద ఆధారపడకూడదు. ఈరోజు మా అప్లైనర్ నాకు దోవ చూపించాడు. బాబాయ్ నేను ఒంగోలు ఎళ్ళాలి. ఏ బస్ ఎక్కాలి? బాబు పొదిలి డిపోకెళ్ళు. పొదిలి డిపోలో ఒంగోలు బస్సులుంటాయి. ఒంగోలు బస్ ఎక్కి కండక్టర్ దగ్గర టికెట్ తీసుకొని ఒంగోలులో దిగు అని చెప్తే, ఓకే. ప్రాబ్లమ్ ఇబ్బంది లేదు. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. లేదు నువ్వు రా బాబాయ్, నువ్వు వస్తే నేను ఒంగోలు పోతున్నా అంటే, ఇంక దానికి మనం ఏమి చేయలేమనమాట ఇంక. అలా నేర్చుకుంటే ప్రతి క్షణం ముందుకు వెళ్తా. ఏది ఏమైనా గానీ వండర్‌ఫుల్ లైఫ్ ఉంది ఇక్కడ. ఎవ్వరిని ఇబ్బంది పెట్టడానికి లేదు. ఎవ్వరిని బాధ పెట్టడానికి లేదు. మంచి అవకాశం. అందరూ సక్సెస్ అవ్వచ్చు అని చెప్పి ప్రతి క్షణం నేర్చుకుంటా ఈరోజు చిన్న జూమ్ పెట్టుకుని నైట్ ఒక 50 నుంచి 60 మంది దాకా వస్తున్నారు. సొంత జూమ్ పెట్టుకుని చిన్నది చేస్తా. సార్ మార్నింగ్ జూమ్ మనకు వస్తా ఉండేది సార్, మన జూమ్ లోకి రండి అని సురేష్ సార్ ఇన్వైట్ చేసుకుంటాం మమ్మల్ని. ప్రతి క్షణం ఎక్కడ కానొచ్చా గానీ ఒక్కసారి చూడండి, నేను శ్రీరామనవమి అని కానీ పక్కన పెట్టి ఎంత మంది లీడర్లు వచ్చారు చూడండి కనిగిరి. అసలుకి మైండ్ పోతా ఉంది. నిజంగా మేము కొండేపు టీంలో లేనందుకు ఎంతో బాధపడుతున్నాం మేము. మంచి అవకాశం సార్. మంచి లైఫ్ ఉంది ఇక్కడ. ప్రతి ఒక్కరం గెలవచ్చు. గెలవాలంటే మనం ఎంత వర్క్ చేస్తున్నాం అనేది చూడాలన్నమాట ప్రతి ఒక్కరు. ఈరోజు మనం ఉదయం లేసిన నుంచి చాలా మంది ఫుల్ టైమ్ చేసేవాళ్ళున్నారు. పార్ట్ టైమ్ చేసేవాళ్ళున్నారు. చేసిన గంట, 2 గంటలైనా హార్డ్‌ఫుల్‌గా చేస్తే ఖచ్చితంగా రిజల్ట్ వచ్చిద్ది. ఈరోజు మేము ఈ రకంగా తిరుగుతున్నాం. మొత్తం వదిలిపెట్టి మా పాప ఈరోజు 9 నెలల పాపను వదిలిపెట్టి కనీసం బట్టలు బ్యాగ్‌లో పెట్టుకుంటే వారం రోజులు ఇంటికి రాను నేను. వారం రోజులు ఇంటికి రాకుండా అక్కడే ఊర్ల మీద తిరుగుతా చేస్తా. ఎలా ఏంది ఇది, ఎలా తీసుకెళ్తే ముందుకెళ్తాము? ఎలా ఎళ్తే ముందుకెళ్తాము? ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మొత్తం టీమ్‌ని దగ్గర పట్టుకొని, టీమ్‌ని ఒక బ్యాగులో పెట్టుకున్నట్టుగా తిరుగుతున్నాం. ప్రతి ఒక్కటి వాళ్ళకి నేర్పించుకుంటా, ఇది మనం అమ్మే కంపెనీ గాదు, అమ్మే కంపెనీ గాదు. మనం వాడుకుంటా మన ఫ్రెండ్స్‌కి రిఫర్ చేయాలని చెప్పి ఎప్పుడైతే కందుకూరొచ్చి మైండ్ ఓపెన్ అయిపోయిందనమాట. చాలా బాగుంది సార్. మంచి అవకాశం. మంచి ప్లాట్‌ఫారం. నేనైతే ఒక కన్న తల్లి కన్నా ఎక్కువ భావిస్తున్నాను. ఎందుకు పదే పదే ఈ మాట చెప్తున్నానంటే, ఆ మాట అనుకుంటేనే మనకు సక్సెస్ వచ్చిద్ది. ఏదో ఐడీ ఏసాంలే, మన కింద మన పైన అప్లైనర్ ఒక లైన్ ఇస్తారులే మనకి, వాళ్ళే మనకు సక్సెస్ జేస్తారులే అనుకుంటే చాలా తప్పండి. మనకి ఐడీ దొరకటమే మన అదృష్టం తెలుసా ఇక్కడ? ఇక్కడ మనకు ఐడీ దొరకడమే ఒక అదృష్టం అన్నమాట. ఎవరైతే నిజంగా హార్డ్‌ఫుల్‌గా చేస్తారో ఖచ్చితంగా 2028, 29 కల్లా కోటేశ్వరుడు జాబితాలో ఖచ్చితంగా ఎళ్ళిపోతారు. అంతే ఇంగేమి లేదనమాట. అయితే ఇప్పుడు నేనెంత కష్టపడుతున్నాననేది ఆలోచించుకోవాలి. నేను చాలా మందిని చూస్తా ఉంటా. కొంతమంది మేము ఐడీ లేకుండా సార్ మేము ఇంత రోజు ఇన్ని హోమ్ మీటింగ్‌లు చేశాము, ఇవి చేశాము, ఇవి చేశాము. ఎందుకంటే నాకు ఎదురైంది నేను చెప్పింది నేను చెప్తున్నాను. జూమ్‌లో ఎవరికైనా కనెక్ట్ అయితే ఎవరు తప్పుగా అనుకోవద్దు. నేను ఫస్ట్‌లో గాని హోమ్ మీటింగ్‌లు చేయకుండానే సార్ చేసినా అని, ఎందుకంటే తెలవక అబద్ధాలు చెప్తా, ఒకరోజు హోమ్ మీటింగ్ చేసినా, ఒకరోజు 4 ఐడీలేసినామని, 5 ఐడీలేసామని అబద్ధం చెప్పుకుంటా, తిరుగుతా. ఎప్పుడైతే మనం మారితేనే ఆ దేవుడు మనకు సక్సెస్ ఇస్తాడు. ఈరోజు చూడండి మా బంధువులు, మా చుట్టాలు నా పెళ్లికి 2.5 కింటా చికెన్ పెడితే ఈరోజు నన్ను నమ్మి ఒక సోపు గంగ కొనట్లేదు. వాళ్ళ మొత్తాన్ని మైండ్‌లో లాక్ చేసుకున్నా. ఒక కారులో నేనెళ్తున్నప్పుడు ఒక్క మహేష్ సార్ అని ఒక వ్యక్తి వచ్చిండు. ఆ సార్ ద్వారా ఈరోజు మొత్తం కనెక్ట్ అయితే, ఆ సార్ ద్వారా 350 మంది టీమ్ తయారు చేశారు. ఒక పొదిల్లో ఎస్మార్ట్‌లో వాటర్ బాటిల్ కొనటానికెళ్ళిన నేను, జావీద్ అన్న అనే వ్యక్తితోటి టీమ్ ఈరోజు 270 మందిని జాయిన్ చేసింది మేడం ఈవోఏ పొదిలి. ఒక్కసారి ఆలోచించండి. అలానే మా మామ ఐజాక్ మామ అని చెప్పి, ఒక్క మామతోటి కనెక్ట్ అయిన ఆయన 450 మందిని యాడ్ చేశారు. అలానే చెన్నై. అలా చూడండి ఎవ్వరు రాలా మా బంధువులు. ఒక్కరు రాలా నన్ను నమ్మి. ఈడేందో చేస్తుండు, ఈడేందో చూస్తుండు అది ఇది అని ఎగతాళి చేస్తున్నారు గానీ ఒక్కరుగా ముందుకు రాట్లా. ఈ రోజు ఈ 30 ఏళ్ళు వచ్చి టై కట్టి తిరుగుతా ఫీల్డ్‌లలో ఫోటోలు అసలు చూస్తా, జోసెఫ్ ఏందో చేస్తున్నాడు, మనం గాని చేద్దాం ఇప్పుడు కిందకెళ్తున్నారు. సారీ మన అండర్‌లో చివరికెళ్తున్నారిప్పుడు. చూడండి ఆలోచివ్వండి. ఎందుకంటే మనం పిలిస్తే రానోళ్ళు మనం గెలిస్తే వస్తారని చెప్పి మన మహా గురూజీ ఎంఎస్ సార్ చూడండి. ఎంత స్ట్రగుల్ పడి సార్ ఈరోజు ఎంత సక్సెస్ తీసుకున్నా గాని ఎంత ఒదిగుంటున్నారు చూడండి. సీట్ ఉంటే మంచిది లేపోతే మరీ మంచిదంటాడు. ఫుడ్ ఉంటే మంచిది లేపోతే మరీ మంచిదంటారు. మంచి అవకాశం సార్. చాలా బావుండిద్ది. వండర్‌ఫుల్‌గా ఉండిద్ది. రేపు కోటప్పకొండ 18, 19 జరుగుతుంది. వండర్‌ఫుల్‌గా జరగబోతుంది. ఒక్కసారి మనము మన టీమ్‌ని తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టగలిగామంటే మన చెక్కులు లవ్వుబట్టుకుంటూ ఎళ్తాయి ముందుకి. మళ్ళీ మైసూర్ ఉంది. నిజంగా మైసూర్ మమ్మల్ని కలుపుకున్నందుకు 44 టికెట్లు చేశామండి మైసూర్ మేము. ఫస్ట్ సారి ఎళ్ళినప్పుడు మేము 12 మందిమి ఎళ్ళాము. తర్వాత సార్లు ఎళ్ళినప్పుడు 10 మంది ఎళ్ళాము. తర్వాత మూడోసారి ఎళ్ళినప్పుడు నరేష్ సార్, నేను ఎళ్ళాము. చాలా మంది ఎగతాళి చేశారు. మీ ఇద్దరు ఎందుకొచ్చేదని. ఎందుకంటే మేము నేర్చుకోవాలి. మేమిద్దరం ఎందుకొచ్చామని చాలా మందన్నారు. అయినా ఇబ్బందేం లేదని జెప్పాము. ఈసారి సార్ తోటి ఎప్పుడైతే మేము కలిసామో, కందుకూరు మీటింగ్ కలిసి నాంచి 44 టికెట్లయ్యాయి మైసూరు.
రేపు 2021-22 ఆలోచించండి. ఎందుకు ఈ మాట నేను బలంగా చెప్తున్నానంటే మా మైండ్ మొత్తం మార్చుకున్నాము. ఇన్ని రోజుల్లో మోసే కంపెనీలో ఉన్నాము, ఇప్పుడు మోపిచ్చే కంపెనీలోకి వచ్చాము. మంచి వండర్ఫుల్ రిజల్ట్ అండి. ఎవరిని తక్కువ అంచనా వేసుకోవడానికి లేదు. ఇక్కడ ఇంతమంది గెలిచినప్పుడు నేను ఎందుకు గెలవలేను అని క్వశ్చన్ మార్క్ చేసుకోండి ప్రతి ఒక్కరు. ఆయమ్మ గెలిచింది, నేను ఎందుకు గెలవలేను? అంగన్వాడీ టీచర్ గెలిచింది, నేను ఎందుకు గెలవలేను? ప్రైవేట్ టీచర్ గెలిచారు, నేను ఎందుకు గెలవలేను? గవర్నమెంట్ టీచర్లు గెలిచారు, నేను ఎందుకు గెలవలేను? ఇంటర్ పాప గెలిచింది, డిగ్రీ పాప గెలిచింది, నేను ఎందుకు గెలవలేను? ప్రతి ఒక్కరు మన మైండ్ లో లాక్ చేసుకోవాలి. ఇక్కడ మనం నోరు ఇప్పి మాట్లాడితేనే డబ్బులు వస్తాయి సార్. నేను ఈ మాట ఎందుకు బలంగా చెప్తున్నాను అంటే, ఇక్కడ మాట్లాడితేనే డబ్బులు వస్తాయి. ఇప్పుడు మనం సైలెంట్ గా ఉంటా, మనం ఏమి మాట్లాడకపోతే అసలు డబ్బులు అనేది రావు. కానీ ఈ మాట చెప్తున్నాను, మనం 10, 20, 30, 40 వేల కోసం అయితే పొరపాటున కానీ వెస్టేజ్ రావద్దండి. లక్షల కోసం అయితే వెస్టేజ్కి రావాలి. 3 తరాలు ఇచ్చే బిజినెస్, 1 నెల 2 నెలలు ఇచ్చే బిజినెస్ కాదు. నాకు, మా మిస్సెస్ కి, మా పాపకి 3 తరాలు ఇచ్చే బిజినెస్. మనం 10,000, 20,000, 30,000 కోసం అయితే మనం బయట రంగాల్లో వస్తాయి కదా, కూలి పని చేసుకున్నా కానీ 30,000 వస్తాయి మనకి. ఈ రోజు మనకు వెస్టేజ్ ఐడి దొరికినందుకు ఎంతో అసలుకి కాలు గడిగి నెత్తిన పూసుకున్నంత భావిస్తున్నాను నేనైతే. ఒక ఎడారిలో తిరిగి 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 ఒక రోజంతా తిరిగి వాటర్ దొరికితే ఎలా సంతోషం పడతాడో అలా సంతోషం పడుతున్నాను నేను నిజంగా. మంచి లైఫ్ సార్, మీకు చాలా బాగుంది. శ్రావణ్ సార్ మంచి ఫీల్డ్ ఇస్తారు. శ్రావణ్ సార్ చాలా కష్టపడ్డాడు, చాలా స్ట్రగుల్ పడి ఈ రోజు మంచి శక్తి తీసుకున్నారు సార్. అలానే బెమ్మయ్య సార్ కానీ చాలా దగ్గరుండి చాలా ఆప్యాయతంగా. బెమ్మయ్య సార్ నిన్న చూసుకుంటే మాకు చుట్టాలు అయ్యారు. చూడండి ఒకసారి ఆలోచించండి. బెమ్మయ్య సార్ వాళ్ళు మాకు దగ్గరికి ఒక దూరపు చుట్టాలు అనమాట. ఎందుకు నేను ఈ మాట బలంగా చెప్తున్నా, మంచి అవకాశం మీకు పైన మంచి గైడ్ లైన్స్ ప్రతి ఒక్క మీటింగ్ జరుగుతున్నాయి. ఎవ్వరు ఈ రోజు టైం వేస్ట్ చేసుకోవద్దు. ప్రతి ఒక్కరు మీరు చేసిన గంట, 2 గంటలు, 3 గంటలు ఫుల్ టైం చేసేవాళ్ళు ఇంకా అదృష్టవంతులు. ఫుల్ టైం చేసేవాళ్ళు నేను ఎంత కష్టపడుతున్నా ఆలోచించండి. నాకు ఎన్ని ఐడియాలు పడుతున్నాయి, నాకు ఎన్ని పాయింట్లు వస్తాయి, ప్రతి ఒక్కటి అనమాట. పిన్ టు పిన్నుగా నేర్చుకోగలిగితే ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం. మనం తిరుగుతుంటే దేవుడు దిగొచ్చి మనం సక్సెస్ ఇవ్వాలి, ఇంక అంతే అనమాట. ఇంకా అడ్డం తిరిగి ఉంటాం మనం. మేము ఈ రోజు చాలా రోజులు నేను వెస్టేజ్ వదిలిపెట్టి పోదాం అనుకున్నా నేను. ఎందుకు ఈ బాధ, ఏంది ఈ రకంగా తిరుగుతాము, మొన్న కందుకు రాకముందా అనుకున్నాను. మా అప్పుడు చెప్పలేదు, ఎందుకు వెళ్ళిపోదాంలే మన వల్ల కాదు అనుకున్న వాడిని ఎప్పుడైతే దేవుడు చూస్తాడు, దేవుడు కానీ నిజంగా వీళ్ళు ఉంటారా పిక్కుని పోతారని దేవుడు కానీ పరీక్ష పెడతాడు మనకి. ఆ పరీక్షలో పాస్ అయితేనే మనం ముందుకు వెళ్తాం. చాలా మంది వస్తున్నారు, తట్టుకోలేక నిలబడుతున్నారు. ఇంటి రెంట్ కట్టుకోవాలి, ఈఎంఐ కట్టుకోవాలి, పాల బిల్లు కట్టుకోవాలి, కరెంటు బిల్లు కట్టుకోవాలి అనుకుంటారు. అందరికి బాధలు ఉంటాయి, స్ట్రగుల్ ఉంటాయి. అవి తట్టుకుని ముందుకు వస్తేనే కదా సక్సెస్ వచ్చేది. ఒక్కో రోజు తినడానికి ఫుడ్ ఉండదు, ఒక రోజు బండి మీద పోవడానికి పెట్రోల్ ఉండదు, వాటర్ కొనుక్కోవడానికి వాటర్ గానీ ఉండవు. ఒక్కోసారి బయట రంగం వస్తాయి. నేను ఈ రోజు షాప్ లో వచ్చి కూర్చున్నా గానీ 1000-2000 నేను ఇంటికి రాను. బండి వచ్చిందంటే 1000 రూపాయలు బిల్లు చేస్తా. ఇంజిన్ ఆయిల్, చైన్ లైట్లు, అద్దాలు, ఏదో క్లచ్ కవర్లో, సీట్ కవర్లో ఏదో ఒకటి చేసి 1000 రూపాయలు బిల్లు చేస్తాను నేను బండికి. అయినా నేను మైండ్ మళ్ళీ అటుపోయిందంటే నా మైండ్ అంతా డిస్టర్బ్ అయింది. ఈ రోజు మంచి టీం వచ్చింది, చాలా బాగుంది. ఇన్ని రోజులు కష్టపడ్డాము, ఇంకొక సంవత్సరం కష్టపడదాము. ఇక్కడ అన్ని నేర్చుకున్నాము. మా అప్లైన రూపంలో ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ సార్ అయితే ఏదైతే నేర్చుకున్నాడో మొత్తం నాకు నేర్పించాడు. ఎందుకంటే ఇది నేర్పించే కంపెనీ. నేర్పిపోతే మనం జీరోనే, నేర్పిస్తేనే మనం సక్సెస్ అవుతాము. ప్రతి ఒక్కటి నన్ను ముందు నడిపిస్తే ఈ రోజు మా అప్లైనర్ లేకపోతే నేను వెస్టేలో లేను. ప్రతి క్షణం నాకు ఏ డౌట్ వచ్చినా గానీ, ఏదైనా కానీ, మనీ పరంగా అయినా కానీ, నీకు డబ్బులు ఉన్నాయా లేవా బాబు, నీకు ఇబ్బంది ఏం లేదు, తిరుగు, మళ్ళీ వచ్చిన డబ్బులు చెక్కు రాగానే ఇమ్మీడియట్ మళ్ళీ రిటర్న్ చేస్తా సార్కి. ఈ రోజు మనం నిలబడ్డామంటే మన నమ్మకమే, మన నీతి నిజాయితీతోనే మనం ముందుకెళ్తాం అనమాట. ఈ రోజు నన్ను చాలా మంది సార్ చాలా బాగా మాట్లాడుతున్నారు, మీకు మంచి వాయిస్ ఉంది సార్, మీకు మంచి సక్సెస్ వచ్చింది, మీ పైన అప్లైనర్ ఎవరంటే మాకు ఏమి చెప్పాలో అర్థం కాదు. డైరెక్ట్ గా ఎంఎస్ఆర్ అని చెప్పుకుంటాం మేము, మన నరేష్ సార్ నేను ఇద్దరు. అలా మేము తిరుగుతున్నాము, ఖచ్చితంగా మేము సక్సెస్ అవుతాం అనుకున్నాం. సార్ ఈ రోజు మొత్తం ఇల్లు వాకిలు వదిలిపెట్టి చిన్న పిల్లల్ని తీసుకొని 30 లక్షలు పెట్టి ఇల్లు కట్టించాడు. మొత్తం వదిలిపెట్టి ఒంగోలు షిప్ అయ్యారు సార్. షిప్ అయినప్పుడు నేను షిప్ నేను ఒంగోలు వెళ్ళాను. ఇంకా చిన్న పిల్లల్ని ఇద్దరు స్కూల్లో జాయిన్ చేయించుకుని ఫుల్ టైం చేస్తున్నారు సార్ మేడం ఇద్దరు. సొంత ల్యాండ్ వదిలిపెట్టి వెళ్తుంటే అసలు చూడండి ఎంత బాధగా ఉండిద్ది సొంత ఊరిని. ఎందుకంటే ఇక్కడ సక్సెస్ కానొస్తుంది. ఇన్ని సంవత్సరాలు చేసాము, ఏమీ మారలా. దీనిలో 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడితే మన పిల్లల లైఫ్ సెటిల్ అయిపోద్ది కదా అని చెప్తా ఉంటాను. నాకు ఎన్ని రోజులు చేసినా గానీ సార్ లక్ష్మీ సార్ అంటా ఉంటారు, వర్క్ చేస్తే లేబర్ అవుతావు, నెట్వర్క్ చేస్తే ఒక లీడర్ అవుతావు అని చెప్తా ఉంటారు లక్ష్మీ సార్.
లక్ష్మీ సార్ వాళ్ళు కానీ జూమ్ అడిగారు నన్ను. చూడండి, చిన్న వ్యక్తి నన్ను ఎక్కడికో నరే సార్ ఎంత దూరం పరిచయం చేశాడు చూడండి. ఎంతో మంది జూములకి చిన్న వ్యక్తిని తీసుకొచ్చి ఈ రోజు చిన్న సక్సెస్ ఇప్పించారు. ఆ చిన్న సక్సెస్ పెద్ద సక్సెస్ మారబోతుంది ఖచ్చితంగా. ప్రతి ఒక్కరు నిలబడండి సార్, మంచి అవకాశం. పిన్ టు పిన్ మనం ఎలా ఏంది మనం ఖచ్చితంగా ఇక్కడ మనం నేర్చుకోవాలి. నేర్చుకుంటుంటేనే మనం వెళ్తా ఉంటాం ముందుకి. ప్రతి ఒక్కరు నిలబడతారని నేను భావిస్తా ఉన్నాను. మీకు ఏ డౌట్లు ఉన్నా కానీ అప్లైన్ అడగండి. ప్రతి ఒక్కటి మిమ్మల్ని అప్లైన్ జాయిన్ చేపించిన అప్లైన్ మీరు అడగాలి. సార్ నాకు డబ్బులు కావాలి, నాకు నేర్పించండి, నేను నేర్చుకుంటాను. నాకు డబ్బులు కావాలి, నేను డబ్బులు సంపాదించడానికి నేను వచ్చాను. నా హెల్త్ వచ్చింది, నాకు హెల్త్ కావాలంటే హెల్త్ కి కొన్ని ప్రొడక్ట్లు వాడుకున్న వాళ్ళు వాడుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ మనం ముందుకు వెళ్తా, మన టీంను ముందుకు తీసుకెళ్తా, ప్రతి మీటింగ్లు ప్రతి జూమ్ మీటింగ్లు నేర్చుకుంటా వెళ్తా. ఎవరిని తక్కువ అంచనా అసలు గేసుకోవద్దు. నా వల్ల ఇద్దరు నేను చేస్తాను అసలు అనుకోవద్దు. దీన్ని అంటా ఉంటారు కదా, 1,00,00,000 రాసుల్లో ఒక మానవ రాశి ఒక ఉప్పిదమైన జీవితం అంట. ఒకసారి ఆలోచించండి. మనకున్న మైండ్ కి అందరు సక్సెస్ అవ్వచ్చు, ప్రతి ఒక్కరు అవ్వచ్చు. అయితే మనం ఆ మైండ్ ని ఎంత పని చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి. మంచి సక్సెస్, మంచి లైఫ్ ఉంది సార్. ఇక్కడ ఎవరు బాధపడాల్సిన పని లేదు. అయితే ఒకరు ముందు వెళ్తారు, ఒకరు మనం వెనక వెళ్తాం, అంతే తేడా ఏమి లేదనమాట. ఇక్కడ సముద్రం నీరు ఎంత ఉంది, విష్టిలో డబ్బు అంత ఉంది. ఎవరికి ఎంత కావాల్సిన అంత సంపాదించుకోవచ్చు. సంపాదించుకోవాలంటే మనం కష్టపడాలి. కష్టపడితేనే కదా మనకు డబ్బు వచ్చేది. ఈ రోజు మీకు మంచి మీటింగ్లు జరుగుతున్నాయి. చాలా జూమ్ మీటింగ్లు వండర్ఫుల్ గా జూమ్ మీటింగ్ జరుగుతా ఉన్నాయి. చాలా మంది రోజుకు నాలాంటి సార్, నాలాంటి సక్సెస్ పెద్ద పెద్ద సక్సెస్ అయిన వాళ్ళు ఎంతో మంది వస్తారు. ఈ రోజు ఒక్కసారి ఆలోచించండి, నాకు 27 సంవత్సరాలు నా అండర్ లో నా ఫ్యామిలీ మెంబర్స్ గవర్నమెంట్ టీచర్లు, గవర్నమెంట్ డాక్టర్లు, ప్రైవేట్ టీచర్లు, లాయర్లు ఎంతో మంది వచ్చారు. నన్ను వాళ్ళు సార్ సార్ అంటుంటే అసలు నా మైండ్ పోతా ఉండిద్ది. నేను 10వ తరగతి, నన్ను సార్ అంటమేంది? ఒకసారి ఆలోచించండి. బయట రంగంలో రే జోసఫ్ బండి ఇంజన్ మడుతురా, రెస్పెక్ట్ ఉండదు, వాల్యూ ఉండదు, ఎలా పడితే అలా మాట్లాడతారు. నేను ఎలా పడితే అలా మాట్లాడు. ఇక్కడికి వచ్చి ఒక సారో మేరం ఎంత రెస్పెక్ట్ వచ్చిందో చూడండి. మంచి డ్రెస్ కోడ్ అనమాట, ప్రశాంతంగా నీట్ గా షేవింగ్, షూ వేసుకుని మంచిగా ప్రశాంతంగా. ఈ రోజు టెన్షన్ లేదు, బాధ లేదు. షాప్ తీయాలి, షాప్ లో ఉండాలని ఏ బాధ లేదు. ప్రశాంతంగా ఫీల్డ్ వర్క్ చేసుకుంటా వెళ్తా. మెయిన్ మన డ్రెస్ కోడ్ అనమాట. మనం ఎంత మారితే మన టీం అంత మారిద్ది. చాలా మంది ఎగతాళి చేస్తా ఉన్నారు. సబ్బులు అమ్ముకుంటున్నావా, పేస్ట్లు అమ్ముకుంటున్నావా, నీ పని అయిపోయింది అంటున్నారు. అయిపోయింది, నా పని ఇబ్బంది లేదు, అమ్ముకుంటున్నా. సబ్బులు కాబట్టి ఏదైనా అమ్ముకుంటా, మీకు ఎందుకు అన్నట్టుగా మాట్లాడుతున్నాను. మన దగ్గర నెగిటివ్ వచ్చింది, పాజిటివ్ వచ్చింది. నెగిటివ్ వదిలేసి పాజిటివే తీసుకుంటా. అలా అని చెప్పి వాళ్ళ మీద మనం తగాదలు పెట్టుకుని గొడవలు పెట్టుకునే అవసరం లేదు. వాళ్ళకి తెలవు కదా దీని గురించి అంటున్నారు. నేనన్నా కదా 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 5 నెలలు, 6, 7 నెలలు దాకా నేను అన్నాను కదా. ఇప్పుడు నేను జనాలు నన్నుగాని అంటా ఉంటారు, అది అంటా ఉంటారు కదా. సార్ చెప్తాను, తను తగ్గించుకున్నవాడు వెచ్చించబడతాడు అని చెప్తా ఉంటారు సార్ వాళ్ళు. చాలా మంది చెప్తారు. ఏమైతే తగ్గుదాము, ఒక మాట అన్న ఏమైతే తీర్చుకుందాము. మాట అన్నోళ్ళే చెడిపోతారు, కానీ మాట పడ్డోళ్ళు ఎప్పుడు చెడిపోరని నేను ఆ ధైర్యంతో ముందుకెళ్తా. ఇక్కడ రానప్పుడు టన్నుల కోపం, టన్నుల ఇగో ఉండేది. ఎవరు రెస్పెక్ట్ ఇచ్చేది కాదు. ఇక్కడికి వచ్చే చాలా జీరో అయ్యా నేను. ఇక్కడ మనం జీరో అయితేనే మనం ఖచ్చితంగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు హీరో అవుతాం మనం. వండర్ఫుల్ అంటే చాలా బాగుంది. మంచి ప్లాట్ఫామ్కి వచ్చాం మనం. ఎవరిని కానీ నేను అయిద్దా, నేను చేస్తానా, చేయలేనా అని డిసప్పాయింట్ అవ్వద్దు. ఖచ్చితంగా అవుతారు. ప్రతిరోజు జూమ్ మీటింగ్ వండర్ఫుల్ గా జరుగుతున్నాయి. మార్నింగ్ జూమ్, ప్రతిరోజు జూమ్ తీసుకురండి. మంచిగా ప్రశాంతంగా. ఇంతకుముందు నేను 8-9 గంటలు నిద్రలేసేవాని కాదు. ఇప్పుడు ఖచ్చితంగా జూమ్ ఎప్పుడు వచ్చిద్దా 5 గంటలు నిద్రలేసి నా టీం మొత్తం ఫాలో అప్ చేసుకుని ఈ రోజు ఆ జూమ్ లోకి మొత్తం కనెక్ట్ చేసి ఇమ్మీడియట్ జూమ్కి వచ్చాను నేను. ఎందుకంటే మనం సక్సెస్ అయ్యేది మెయిన్ జూమ్ మీటింగ్, మెయిన్ మీటింగ్, జూమ్ మీటింగ్, మెయిన్ మీటింగ్. ఎన్ని రోజులు మనం తిరిగి హోమ్ మీటింగ్లు చేసినా కానీ ఏమీ రాదండి. ఏదో వింటారు, మనం పోయినందుకు 1,000-2,000 ప్రొడక్ట్ కొనుక్కుంటారు, వాడుతూ ఉంటారు. కానీ అతను టీం బిల్డ్ చేయాలంటే అతను తీసుకొచ్చి జూమ్ మీటింగ్ లో, మెయిన్ మీటింగ్ లో కూర్చోబెట్టాలి. ఎప్పుడైతే మనం ఇది నేర్చుకుంటామో మన సక్సెస్ వచ్చింది. ప్రతి ఒక్కరు సార్, ఎవ్వరు తక్కువ అంచనా వేసుకోవద్దు. అందరికి సక్సెస్ వచ్చింది. అందరు మంచి లీడ్ చేయండి. ప్రతి ఒక్కరు మీకు పైన నాయకుడు నెంబర్ 1 గా ఉన్నాడు. అసలు ఏది చెప్పినా కానీ మనం మాట్లాడే పనే లేదు. ఏ మిస్టేక్లు ఉన్నా కానీ మన దగ్గర మిస్టేక్లు ఉంటాయి. ఏదైనా నెగిటివ్లు వచ్చినా, చిన్న చిన్న గొడవలు వచ్చినా కానీ అప్లైన్ దగ్గరికి వెళ్ళకుండా మీరే సరిపెట్టుకుని ముందుకు వెళ్తారని భావిస్తా ఉన్నాను నేను. ఎవరి మీద కంప్లైంట్లు పెట్టుకోవద్దు.
మన కమిటీలు పెట్టుకున్న రోజులు మనం ఇక్కడే ఆగిపోతాం, మనం ముందుకు వెళ్ళమన్నమాట. ప్రతి ఒక్కరూ మారుతారని నిజంగా నేను అనుకుంటా ఉన్నాను. ఎవరు కానీ చిన్న చూపు చూసుకోవద్దు. చిన్న చూపు చూసుకుని చిన్న చూపు దగ్గరే ఆగిపోకూడదు. ముందుకు వెళ్తా, ప్రతి క్షణం నేను నేర్చుకోవాలి, నేను మాట్లాడాలి, నేను మాట్లాడాలి. నేను మాట్లాడితే నా టీం మాట్లాడిద్ది, నేను ఈ రోజు ఫీల్ చేస్తే నా టీం ఫీల్ చేసిద్ది. నేను ఈ రోజు ఫీల్ చేసిన ఫోటోలు మొత్తం పెడతాను, ఇన్నే రిలేషన్ మొత్తం గ్రూప్ లో పెడతాను. మన అప్పుడే ఈ రకం కష్టపడుతున్నా అంటే మనం ఎంత ఏ రకం కష్టపడాలి. అదే మనం ఐడి లేకుండా మనం ఇంట్లో కొనుక్కుంటే మన టీం కానీ ఇంట్లోనే కొనుక్కుంటుంది. ఎప్పుడైతే మనం బ్యాగ్ తీసుకుని రోడ్డు ఎక్కుతామో మన టీం కానీ రోడ్డు ఎక్కుద్ది. ప్రతి ఒక్కటి పిన్ టు పిన్ డెమోలు వేసుకుంటా చూపించుకుంటా వెళ్తా ఉన్నాను. ఎందుకంటే మా అప్పుడే నాకు ఇవన్నీ చెప్పింది కాబట్టి నేను ఏదైతే చేశానో అవి నేను ఫార్వర్డ్ చేస్తా ఉన్నాను. సార్లు చాలా మంది చెప్తా ఉంటారు, బాబు నువ్వు స్కూల్లో కాపీ కొడితే దొరికిపోతావు, ఇక్కడ కాపీ కొట్టకపోతే దొరికిపోతావు. ఇది కాపీ కొట్టే బిజినెస్. నేను ఎలా మాట్లాడుతున్నాను, నేను ఎలా నడుచుకుంటున్నాను, నేను అసలు ఎక్కడున్నాను, నేను ఇన్ని రోజులున్న రంగం ఏంది, ఇప్పుడున్న రంగం ఏంది అన్ని పిన్ టు పిన్ చెప్తా ఉంటారు సార్. మంచి అవకాశం నాకు, ఈ చిన్న సక్సెస్ వచ్చింది, ఖచ్చితంగా పెద్ద సక్సెస్ నేను వచ్చింది అనుకుంటున్నాను. ఏదైతే మా పాప ఒక 9th 8th 10th వచ్చేలోపు మా పాప ఏలెత్తి చూపిస్తే రేటు చూడకుండా కొనాలని నేను మైండ్ లో గోల్ పెట్టుకున్నాను. కష్టపడతా, 1 సంవత్సరం 2 సంవత్సరం 3 4 5 సంవత్సరాలు కష్టపడతా, ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది. నేనేందో నిరూపించుకుంటా ఖచ్చితంగా. ఈ రోజు ఏదైనా ఒక వస్తువు కొని నాన్న అంటే, నాన్న అది రేటు బాగుండదు, సారీ ఆ వస్తువు బాగుండదు నాన్న అంటాడు మా నాన్న. ఆ వస్తువు బాగానే ఉంటుంది, మా నాన్న దగ్గర డబ్బులు లేక ఆ మాట చెప్తున్నా. నాకు మా అమ్మకి అడతా, మా అమ్మ అది కొనుక్కుందామని చెప్తే చిన్నప్పుడు, వద్దులయ్యా అది ఎరిగిపోద్ది, బాగలేదయ్యా అది ఇది అని చెప్పిద్ది. ఎందుకంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెట్టకూడదని. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నెగిటివ్ అలవాటు చేశారు మన మైండ్ లో. వద్దయ్యా మనకు వద్దయ్యా, మనం అది కొనలేము, మనం ఇది కొనలేము. ఇప్పుడు చిన్నప్పటి నుంచి నెగిటివ్లే. ఆ నెగిటివ్ నుంచి బయటకు రావాలంటే ఒక్క రావా టైం పట్టుద్ది. ఎవ్వరు ఒకేసారి మారలేమనివి, మెల్లమెల్లగా మారవచ్చు. ఈ రోజు సార్ చూడండి, ఒక రెస్టారెంట్ కి వెళ్తే రేటు చూసేవాళ్ళు ఈ రోజు మొత్తం తిని 5,000 6,000 డబ్బులు కట్టి వస్తున్నారంట. అసలు ఆ మాట చెప్తాను, ఎంత బాగుందో ఊహించుకోండి. డబ్బు, ఒక మనిషిని నడిపించేది డబ్బు. వండర్ఫుల్ గా ఉంది. నేనైతే మటుకు మిస్ చేసుకోను. ఇంత అవకాశం వచ్చినా కానీ మనం మిస్ చేసుకున్నామంటే మనం ఖచ్చితంగా పేదరికంలో ఉన్నట్టే. ఇంకా పేదరికంలో మగ్గిపోతాము. పేదరికం నుంచి బయటపడడానికి వెస్టేజ్ ప్లాట్ఫామ్ ఏమీ లేదండి. బయట ఉన్నాయి, నేను ఏది తప్పు పట్టట్లేదు, ఏది చిన్న చూపు చూడట్లేదు. ఎందుకంటే ఇక్కడ లైఫ్ ఉంది కాబట్టి నేను చెప్తున్నాను, నాకు కనెక్ట్ అయింది కాబట్టి నేను చెప్తున్నాను. నా పేదరికం నుంచి నేను బయటపడాలని నేను ఈ మాటలు చెప్తున్నాను, ఎవరికి చెప్పట్లేదు అనమాట. నేనైతే మీరు అందరు రాండి, మీరు అందరికి వస్తే మీకు లక్షలు వస్తాయని చెప్పి మంచి అవకాశం, మంచి ప్లాట్ఫామ్ అని మీరు అందరు నిలబడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ చిన్న సక్సెస్ వచ్చిందని నేను భావిస్తున్నాను. నేను ఫస్ట్ మా హెల్త్ వచ్చేలోకి నేను వెస్టేజ్ కనెక్ట్ అయ్యాను. ఈ రోజు మా పాపతో నేను ఆడుకుంటున్నాను. నాకు వెస్టేజ్ మెయిన్ ఫుడ్ సప్లిమెంట్స్ వల్ల మా పాప పుట్టింది. అది మా అప్పులైన రూపంలో ఆ దేవుడు దిగొచ్చి మాకు మా సార్ నరేష్ సార్ మా ఇంటికి పంపించాడు. ఈ రోజు మా ఫ్రెండ్స్ నలుగురు హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు పాపం. చెప్పి చెప్పి అదే అంటారు కదా, పిలిచి పిల్లనెత్తామంటే కులం తక్కువ అంటారు. చెప్పి 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 నా నోరు పోతుంది. అరే ఇది మెడిసిన్ కాదురా, ఫుడ్ అని నువ్వు వచ్చిందిగా మొదలయ్య అంటున్నారు. సావని ఇంక చేసేది ఏముంది, మనం ఏమి చేయలేము. ఇంకా మారిన వాళ్ళని ఎంత సార్ అంటారు కదా, వస్తే మంచిది, రాకపోతే మరీ మంచిది. టిప్పుకు 10,000 15,000 20,000 పెట్టి వాడుతున్నారు వాళ్ళు. ఏమీ లేదు పాపం. వాటి వల్ల థైరాయిడ్లు వచ్చాయి, కంటి సమస్యలు వచ్చాయి, బాడీ మొత్తం పెయిన్స్ వచ్చాయి పాపం వాళ్ళ ముగ్గురికి. ఇంగ్లీష్ మెడిసిన్ మింగి 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 పానం పోతుంది వాళ్ళకి. ప్రశాంతంగా మా ఇంట్లో మొత్తం హెల్త్ వచ్చింది. నెంబర్ 1 గా ఈ రోజు ప్రతి ప్రొడక్ట్ మీ వెస్టేజ్ ప్రొడక్ట్ వాడుతున్నాను. ఏ రోజైనా ఒక వస్తువు అయిపోతుందంటే 2 వస్తువులు తీసుకొచ్చి నేను ఇంట్లో పెట్టుకుంటాను. ఎందుకంటే మనం కంపెనీ ఒక దేవతలాగా భావిస్తున్నాము. మన కంపెనీలో ఉన్న ప్రొడక్ట్ మాత్రమే వాడాలి, బయట ఏమి వాడకూడదు. ఉప్పు కారం కూరగాయలు మాత్రం బయట వాడాలి. చాలా మంది మాకు పడట్లేదు వాడట్లేదు, చాలా తప్పు సార్. అలా మనం వెస్టేజ్ భావిస్తున్నాం, ప్రతి ఒక్కరు ఈ ప్రొడక్ట్ వాడాలండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం ఒక రంగంలో ఉన్నాము. ఎవరైనా మన ఇంటికి వచ్చి చూసినప్పుడు కానీ మనం కటిక్కన బాధపడాల్సి వచ్చింది. ప్రతి ఒక్కరు ప్రొడక్ట్ వాడతానని భావిస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కొండేపు టీం కి, అలానే శ్రావణ్ సార్ కి, బ్రహ్మయ్య సార్ కి నేను చాలా సంతోషం పడుతున్నాను. మళ్ళీ చెప్తున్నాను, మా అప్పుడైన వరకు అయితే నేను 3 తరాలు రుణపడి ఉంటాను. నా లైఫ్ లైన్స్ కి, నా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి 3 తరాలు రుణపడి ఉంటాను. ఈ చిన్న సక్సెస్ తీసుకున్నందుకు నేను చాలా సంతోషం పడుతున్నాను. థ్యాంక్ యూ శ్రావణ్ సార్. థ్యాంక్ యూ, జోసఫ్ సార్. ఎక్సలెంట్ థ్యాంక్ యూ. టెస్ట్ మనీ సార్. మీ పడ్డ కష్టం కానీ మీరు ఏదైతే ఎదుర్కొన్నా అవన్నీ
వెస్టేజ్ లో 100% రీచ్ అవుతారు సార్. అప్లైనర్ అనే వాళ్ళు అవకాశం ఇస్తారు. ఆ అవకాశాన్ని పట్టుకొని ముందుకెళ్ళడం అనేది ఇంకా మన చేతిలో ఉండదని నేను తెలుసుకున్నాను సార్. సబ్జెక్ట్ అందకపోయినా మీటింగ్స్కి వెళ్తూ జూమ్స్కి వెళ్తూ జూమ్ మీటింగ్స్ వింటూ టెస్ట్ అనేది సెమినార్స్ వింటూ తర్వాత బూట్ క్యాంప్స్కి మైసూర్కి ఇలా వెళ్ళొచ్చిన తర్వాత నా మైండ్ సెట్ మొత్తం మార్చేసుకున్నాను. నేను మారింది కాక నా లైఫ్ లైన్స్ కూడా మార్పిస్తున్నాను అని చెప్పి అన్నారు. ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే స్కూల్లో కాపీ కొడితే దొరుకుతానన్నారు. ఇక్కడ కాపీ కొడితే సక్సెస్ అవుతారన్నారు. అది నాకు బాగా నచ్చింది సార్. అలాగే పిలిస్తే రానోళ్ళు గెలిస్తే వస్తారన్నారు. అది కూడా బాగా కనెక్ట్ అయింది సార్. మీరు ఏదైతే స్ట్రగుల్ అయ్యారో అవి మొత్తం వెస్టేజ్లో మనస్ఫూర్తిగా ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే వెస్టేజ్లో ప్రోడక్ట్ వాడి పాప పుట్టిందన్నారు. చాలా హ్యాపీ అనిపించింది సార్. ఇంకా ఎందుకంటే ప్రోడక్ట్ వాడితే గానీ మనకి తెలుస్తుందని, అది మనం చెప్తే గానీ తెలిసిద్ది ఎదుటి వ్యక్తికి. అలా చెప్పాలంటే ముందు మనం వాడాలి. ఈ రోజు కూడా నేను ప్రోడక్ట్ వాడుతున్నాను అని చెప్పడానికి కూడా ధైర్యం అయింది. ఎందుకంటే నేను కూడా ప్రోడక్ట్ వాడుతున్నా ఇంట్లో అందరికీ ఓన్లీ వెస్టేజ్. దాంతోపాటు మా బాబుకి కూడా వెస్టేజ్ 3 years బాబుకి ప్రోడక్ట్స్ వాడుతున్న మంచి హెల్తీగా ఉన్నాడు. ఇలాగ ప్రతి ఒక్కరు మీరు అన్నట్టు యూజ్ ద ప్రోడక్ట్ షేర్ ద ప్రోడక్ట్ వాడితే మనం ఏదైనా చెప్పగలం అనే కాన్సెప్ట్ అనేది బాగా నచ్చింది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అది సూపర్ కూడా సార్ స్క్రీన్ మీద ఉంది, ఒకసారి చూడండి. మా పాప సార్, సూపర్ క్యూట్ సార్, గా ఉందండి ఎక్సలెంట్. నిజంగా. అసలు నేను మాట్లాడు ఇంటికి వస్తే మాట్లాడు. నేను ఇంటికి వచ్చినప్పుడుగా ఎప్పుడు ఇంక నేను వెస్టేజ్ లో నేను కనెక్ట్ అయిపోయా. ఎందుకంటే ఈ రోజు నేను ఎంత సంతోషంగా ఉన్నానంటే, చూడండి జూమ్ లో ఉన్న 90 మంది ఉన్నారు. ఒక్కసారి చూడండి మా పాప లీడర్స్ ఎంత, గమనించండి. దగ్గిదాపు ఎవ్వరు సార్ ఇంత వాళ్ళు ధైర్యంగా చెప్పలేరన్నమాట. ప్రొడక్ట్స్ వాడి చూడండి ఎంత క్యూట్ గా ఎంత బొద్దుగా బాగుందో. మన యొక్క వెస్టేజ్ యొక్క ప్రోడక్ట్ వాడి మనం అనుకుంటున్నాం కదా, కావల దగ్గర ఇంజమూరు లక్ష్మణ్ సారు పాప పుట్టి వెస్టేజ్ పాప అని పేరు పెట్టుకున్నారు. అలాగే సార్ వాళ్ళు కూడా పాప పుట్టి చాలా హ్యాపీగా బొద్దుగా క్యూట్ గా ఉంది సార్. చాలా హ్యాపీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. మీ మీరు ఏదైతే అనుకున్నారు లేడీస్ గమనించండి, సారు చూపిస్తున్నారు అదే డిస్ప్లే. నేను వాడేది సార్ ప్రతి రోజు. అవి కింద డేట్ కన్నా ఉంది చూడండి సార్. ఎందుకంటే ఎస్, నేను అవును. నమ్మాను. నేను ఈ రోజు నాకు ఏం హెల్త్ ఇష్యూ లేదు, ఒక గ్యాస్ ట్రబుల్ తో ఉన్నాను. ఈ రోజు ఇంత జర్నీ చేస్తానంటే కేవలం వెస్టేజ్ ఫుడ్ సప్లిమెంట్స్ వల్లే. చాలా మంది ఇవి నువ్వు నిజంగా చూస్తున్నావా, నువ్వు తయారు చేసాక నువ్వు వెళ్తున్నావా అంటున్నారు. అరే బాబు, ఇవి వాడుకుంటే నాకు రిజల్ట్ వచ్చిందా? ఇంకా నేను నమ్మేది ఏంది, నేను చూసేది ఏంది, నాకు అర్థం కావట్లే. ఇంకా 10 రకాల కాయలు, 10 రకాలు ఆకుకూరలు, 10 రకాల కూరగాయలు తింటే ఏమన్నా అవుద్దా? ఈ రోజు తప్పదారు 10 కిలోమీటర్లు, 15 కిలోమీటర్లు జర్నీ చేయాలంటే, ఇంతకుముందు నేను దీనిలో వెస్టేలా రాకముందు 120, 130 కేజీలు ఉన్నవాడిని. ఇప్పుడు 94, 92కి వచ్చాను. వెయిట్ సూపర్ లాస్ అయ్యాను. సూపర్ నెంబర్ సూపర్. 1 హెల్త్ వచ్చింది. ప్రతి ఒక్క ప్రొడక్ట్ నేను వాడినా కాబట్టి ధైర్యంగా నేను అవతల వాళ్ళకి ఇస్తాను. నేను అలా అని చెప్పి ఎవరు పడితే వాళ్ళు మంచాల పడిన వాళ్ళకి వెళ్ళమని కాదు. ఎవరైతే ఒకరు యాక్టివ్గా ఉంటారో వాళ్ళు ఇంకొకరు యాక్టివ్ అవ్వడానికి ఇస్తా ఉంటాను. ఈ రోజు నా స్టాప్ గా 100, 200, 300, 500, 600, 700 కిలోమీటర్ల జర్నీ కానీ చేస్తానంటే కేవలం ఫుడ్ సప్లిమెంట్ చేస్తా సేవన్ సార్. ఎస్ సార్. అవును సార్, నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఇటు మదనపల్లి హైదరాబాద్ కానీ ఎక్కడ ఈ తిరుపతి కానీ ఈ సర్వని ఎక్కడైనా జర్నీ చేసి వస్తే మామూలుగా జ్వరం కానీ వేడి కానీ ఏదో ఒక రూపంలో హెల్త్ ప్రాబ్లం అయ్యేది. కానీ బట్ నేను వెస్టేజ్ ప్రొడక్ట్స్ వాడిన తర్వాత ఏనాడు నాకు హెల్త్ ఇష్యూ అనేది లేదు సార్. చాలా బాగుంది సార్. అలాగే మీరు 10 మందికి ఇన్స్పిరేషన్ గా ఉండి సపోర్ట్ తీసుకొని సపోర్ట్ ఇస్తారని కోరుకుంటున్నా సార్. ఆ, అలాగే సార్ని బ్రహ్మేశ్ సార్ని ఇన్వైట్ చేద్దాం సార్. సార్ బ్రహ్మేశ్ సార్, రమేష్ సార్ మాట్లాడరా సార్? రమేష్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్ శ్రావణ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ మాట్లాడండి జోసఫ్ సార్. సార్. గుడ్ మార్నింగ్ సార్. రమేష్ సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. అన్నాని నేను నిజంగా ఎక్కడ కానొచ్చిన అన్నాని నిజంగా మా సొంత అన్నలాగా నేను భావిస్తా ఉంటాను. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్. ఎర్లీ మార్నింగ్ చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. మీ లైఫ్ జర్నీ చెప్పి చాలా మందిని ఇన్స్పైర్ చేశారు. మీ నుంచి తెలుసుకోవాల్సింది ఏంటంటే లీడర్ ఎలా ఉండాలా, లీడర్షిప్ క్వాలిటీస్ని ఎలా బిల్డ్ చేయాలా, టీంని ఎలా బిల్డ్ చేయాలనే దాని గురించి చాలా మీ జర్నీ నుంచి నేర్చుకోవచ్చు సార్. ప్రతిదీ కూడా చాలా మంది కూడా అప్లైనర్ కాల్ చేస్తేనే మీటింగ్కి వస్తారు, అప్లైనర్ ఫోన్ చేస్తేనే జూమ్ మీటింగ్ అటెండ్ అవుతుంటారు.
ప్రతిదీ కూడా అప్లైనర్ ఎవరైతే జాయిన్ చేస్తుంటారో, నా అప్లైనర్ చేయట్లేదు, నా అప్లైనర్ సపోర్ట్ లేదు, నా అప్లైనర్ అది టాలెంటెడ్ పర్సన్ కాదు అని కొంతమంది ఉంటే, కొంతమంది కింద టీంకు చెక్కులు వస్తే తట్టుకోలేని అప్లైనర్స్ ఉన్నారు. కానీ ఇలాంటి టైంలో మీరనేది ఒక అప్లైనర్ దేవుడిగా భావించి ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఆ అవకాశాన్ని పట్టుకొని నేనే ముందుకెళ్ళాలా, నేనే నేర్చుకోవాలా, ఈ బిజినెస్ నేను నేర్చుకుంటేనే నా లైఫ్ అనేది చేంజ్ అవుద్ది, నా అప్లైనర్ కాదు బిజినెస్ అని తెలుసుకొని స్టార్ట్ చేసి ఎన్నో స్ట్రగుల్స్, తిని తినక కనీసం తాగటానికి వాటర్ కూడా ఇబ్బంది పడ్డారన్న స్టేజ్. అలాంటివన్నీ కూడా ఫేస్ చేసి సక్సెస్ కోసం ఎన్నో మీటింగ్స్ కట్టయ్యారు. ప్లస్ జూమ్ మీటింగ్. మీరు చెప్పిందల్లా ఒకటే సార్, మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ కనుక ఎవరైతే తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటారో ముందుకెళ్తారు, సక్సెస్ అవుతారని చెప్పారు. అట్లా ప్రతి మీటింగ్ని కూడా అటెండ్ చేయించకుండా ఎక్కడ మీటింగ్ జరిగినా గుంటూరు, ఒంగోలు, కావలి ప్రతి మీటింగ్లో టీముని తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటున్నారు కాబట్టి ఇంత సక్సెస్ తీసుకున్నారు. అలాగే ప్రతి ఒక్క లీడర్ కూడా గమనిస్తారు సార్, సార్ ఏదైతే చేశాడో అదే మనం కూడా చేస్తే ముందుకెళ్ళే అవకాశం ఉంది. ప్రతిదానికి కూడా అప్లైన్ మీద డిపెండ్ అవ్వద్దు, అప్లైన్ మీద ఆధారపడద్దు. అప్లైనర్ రోల్ని పరిచయం చేస్తాడు, అవకాశాన్ని ఇస్తాడు, దాన్ని పట్టుకొని మనం ముందుకెళ్తే మన జీవితం మారింది. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేశారు సార్. థ్యాంక్ యూ. ఇలాంటి వండర్ఫుల్ జూమ్లు అనేది మళ్ళీ మళ్ళీ ముందు రోజుల్లో మనకి ఇవ్వాలని, ప్లస్ మీరు ఏదైతే డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నారో అది త్వరగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ జోసఫ్ సార్. థ్యాంక్ యూ బిఎంఐ సార్. నిజంగా నేను అనుకుంటాను, నిజంగా నేను మీ టీంలో లేనందుకు నేను చాలా బాధపడుతున్నాను సార్ నిజంగా. ఎందుకంటే కొండే టీంలో ఉంటే నిజంగా ఈ గైడ్ లైన్స్ ఇస్తే ఎప్పుడో మేము ఇంకా సక్సెస్ అయ్యేదాం అనుకుంటా ఉంటాను. ఈరోజు చాలా బాధపడుతున్నాను మా అప్లైన్ నేను. అయినా ఇబ్బంది ఏం లేదు, మనం తీసుకొచ్చి దేవుడు అక్కడ కలిపాడు, ఇబ్బంది ఏం లేదు, మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మా అప్లైన్ ధైర్యంతో ముందుకు వెళ్తా ఉన్నాను సార్ నేను. ఖచ్చితంగా సక్సెస్ అవుతారా? అందరు కలిసి పని చేద్దాం. మా నుంచి మీకు ఏ సపోర్ట్ కావాలన్నా చేయడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధంగా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సార్ బిఎంఐ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రహ్మేష్ సార్. మీ ఇలాంటి గ్రేట్ లీడర్స్, మెంటర్స్ మాకు సపోర్ట్ గా ఉండి ముందుండి నడిపిస్తున్నందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది సార్. థ్యాంక్ యూ సార్. సార్ జోసఫ్ సార్, కొంతమంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు మన. ఓకే సార్, కంటిన్యూ చేద్దాం సార్. ఓకే, మెయిన్ గా ఒక 2 మెంబర్స్ లీడర్స్ తో మాట్లాడేద్దాం సార్. సార్ సుశీల శ్రీనివాసరావు సార్, అన్మ్యూట్ చేసుకోరా సార్. శ్రీనివాసరావు సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ కుమార్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడండి సార్ జోసఫ్ సార్ తో. గుడ్ మార్నింగ్ జోసఫ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎక్సలెంట్ సార్, మీ టెస్ట్ మనీ బాగుంది. అప్లైనర్ లేకపోయినా కానీ ఆ పైన అప్లైనర్ పట్టుకొని మీరు కష్టపడి బాగా మంచి సక్సెస్ తీసుకుంటున్నారు. అలాగే సార్, మీరు అనుకున్నటువంటి డ్రీమ్స్ అన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను సార్. ఎక్సలెంట్గా చేస్తున్నారు సార్. మీరు ముందు అంటే ఏ జబ్బులు లేకపోయినా సరే మనవి ట్యాబ్లెట్లు కాదు, ఫుడ్ సప్లిమెంట్స్ అని ప్రతిదీ వాడుతున్నారు చూడండి సార్. అందుకు మీకు ముందుగా థ్యాంక్ యూ చెప్పాలి సార్. ఎక్సలెంట్ ఉంది సార్ మీ టెస్ట్ మనీ. ఓకే సార్. అయితే థ్యాంక్ యూ సార్. మీరు అనుకున్న అన్ని గోల్స్ అన్ని నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సూపర్ ఫీడ్బ్యాక్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. సార్ జోసఫ్ సార్, శ్రీనివాసరావు సారు జూనియర్ అసిస్టెంట్ పింగరాయకొండలో గవర్నమెంట్ జాబ్ చేస్తూ పార్ట్ టైం చేస్తున్నాడు సార్. చాలా అంటే చాలా డెడికేటెడ్ గా వర్క్ చేస్తున్నారు సార్. గ్రేట్ లీడర్ సార్ శ్రీనివాసరావు సారు. సూపర్ సార్. ఖచ్చితంగా సక్సెస్ వచ్చింది సార్. నిలబడండి సార్. నిలబడితే మనకు ఖచ్చితంగా గెలిచినట్టే ఇక్కడ. అవునవును సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ శ్రీనివాసరావు సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. అనుష రంగారావు సార్, అన్మ్యూట్ చేసుకోరా సార్. శ్రావణ్ సార్, నేను ఒక 2 minutes ఆగి చెప్తాను. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. 2 minutes ఆగి నేను హ్యాండ్ రైజ్ చేస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. జోసఫ్ సార్ 5 మెంబర్స్ దాకా హ్యాండ్ రైజ్ చేసి. ఓకే సార్, నో ప్రాబ్లం, తీసుకుంటాం. ఇక్కడ మనం మాట్లాడు, నేను ఏదైతే నేను జూమ్ ఇచ్చానో అవి ఇస్తే మళ్ళీ నాకు మైండ్ లో ఒకసారి గుర్తుంటాయి అనమాట. అందరూ మాట్లాడాలండి, ఎందుకంటే మన టైం ఉంది కాబట్టి 7:10 దాకా ఉంది కాబట్టి నేను ఏమైతే చెప్పానో మీరు ఫీడ్బ్యాక్ రిటర్న్ ఇచ్చారంటే నాకు గుర్తుండిద్ది. నేను చెప్పింది మీకు కనెక్ట్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఎవరు తప్పు అనుకోవద్దు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మాట్లాడాలి, ఇక్కడ మనం మాట్లాడితేనే డబ్బులు వస్తాయి.
ఎస్, అవును. ఎవరు మాట్లాడాలి. గమనించండి లీడర్స్, సార్ చెప్పిన విషయంలో నాకు కనెక్ట్ అయింది ఏంటంటే, మనం ఎంత మాట్లాడి ఎంత ముందుకెళ్తాం అంత సక్సెస్ కూడా వస్తుంది. మనం మాట్లాడిపోతే మెయిన్ సక్సెస్ రావాలంటే మెయిన్ బిజినెస్ లో మాట్లాడాలి. ఆ మాట్లాడే విధానం వస్తే ఆటోమేటిక్ గా వెళ్తారని చెప్పి సార్ అన్నారు. పాయింట్ కనెక్ట్ అయింది. లీడర్స్ గమనించండి. ఆ, ప్రభు కుమారి మేడం, అడ్మిట్ చేసుకోండి మేడం. ప్రభు కుమారి మేడం. ఎస్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. జూమ్ లో ఉన్న ప్రతి ఒక్క లీడర్స్ కి గుడ్ మార్నింగ్ సార్. మన యొక్క టాప్ అప్లైనర్స్ కి అందరికీ గుడ్ మార్నింగ్ సార్. ఒక జోసఫ్ సార్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేడం గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. వాయిస్ సూపర్ గా ఉంది మేడం. రీసౌండ్ వస్తుంది సార్. సార్ మీ యొక్క టెస్టిమోనీ స్టార్టింగ్ నుంచి మీ యొక్క వాయిస్ లో బేస్ తగ్గలేదు సార్. చాలా జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళని కూడా చాలా ఇన్స్పైర్ చేశారు సార్. నిజంగా మీ టెస్టిమోనీ కానీ మీరు యొక్క ఒక మెకానిక్ గా వర్క్ చేస్తూ ఎంత దీన్ని ఎస్టేజ్ అయిన ప్లాట్ఫామ్ పెట్టుకొని ఫస్ట్ లో బిలీవ్ చేయకపోయినా తర్వాత కొన్ని నెలలు ఆగిన తర్వాత అయినా బిలీవ్ చేసుకొని దీనిలో పైన అప్లైనర్ లేకపోయినా మీరు సక్సెస్ అయ్యారు సార్. నిజంగా సార్ చాలా వండర్ఫుల్ టెస్టిమోనీ మీది. మీరు అప్లైనర్ లేకపోయినా సక్సెస్ అయ్యారు. ప్లస్ అప్లైనర్ గురించి ఈ రోజు అప్లైనర్ అనేవాళ్ళు రేపు ఈ రోజు డౌన్ అయ్యారు, రేపు అయిన వాళ్ళు రేపు అప్లైనర్. ప్రతి ఒక్కళ్ళు ఎవరు కూడా తక్కువ కాదు సార్. నిజంగా చాలా అది నాకు చాలా పాయింట్ కనెక్ట్ అయింది సార్. ఈ రోజు న్యూ జాయినింగ్ అనేది డౌన్ అయ్యారు, రేపు వాళ్ళు జాయిన్ అయినప్పుడు వాళ్ళు అప్లైనర్. సో దీనికి అప్లైనర్ మన డౌనర్స్ అనేది అనేవాళ్ళే మనకు దేవుళ్ళు. మనం సక్సెస్ అయ్యామంటే మన సక్సెస్ఫుల్ అనేది వాళ్ళ నుంచే ఉంది సార్. ఎప్పుడు కూడా పైన వాళ్ళు కింద వాళ్ళు అనేది ఎప్పుడు మనం ట్రీట్ చేయకూడదు, అందరం ఒకటి అనేది ఒక మంచి చెప్పారు సార్. నాకు చాలా బాగా నచ్చింది సార్. మీరు చాలా నేర్చుకున్నారు. ఒక మెకానికల్ వర్క్ గా ఉండి నేర్చుకునే పదం దాదాపు ఎండింగ్ వరకు మీరు దీన్ని మాట్లాడారు సార్. మెయిన్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్, ఎవరైతే జూమ్ లో కనెక్ట్ అవుతారో, మెయిన్ మీటింగ్స్ ఎక్కడైతే వస్తారో ప్రతి ఒక్కళ్ళకి సబ్జెక్టు నేర్చుకుంటారు, మాట్లాడగలుగుతారు. అంటే స్టార్టింగ్ లో వాళ్ళకి కొంచెం ఇబ్బంది అనిపించినా కానీ మాట్లాడటానికి ముందు నేర్చుకోవడానికి అవకాశం ఉందని చెప్పేసి ఈ యొక్క మెయిన్ మీటింగ్స్, జూమ్ మీటింగ్స్ ప్రాధాన్యత చాలా బాగా చెప్పారు సార్. రియల్లీ గ్రేట్ సార్. ఎందుకంటే ఆ మీటింగ్స్ కి అటెండ్ అయినందువల్లే మనకి చాలా సబ్జెక్ట్ అనేది మనం నేర్చుకుంటాము. పైగా సార్ మీరు ఒక 21 రకాల టాబ్లెట్లు వాడారన్నారు, క్యాప్సిల్స్ మన యొక్క ఫుడ్ సప్లిమెంటరీలో వాడారు సార్. అవి ఏవి కూడా మనకి మీరు ఇతరులు నమ్మినా నమ్మకపోయినా మన యొక్క హెల్త్ని రికవర్ చేసింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క మీ మిస్సెస్కి పీసీఓడి ప్రాబ్లమ్స్ క్లియర్ చేసుకున్నారు సార్. తర్వాత మీరు చెప్పినట్లు మీ యొక్క పాప చాలా క్యూట్గా ఉంది. చాలా దేవుడు మంచి పాపనిచ్చారు సార్. చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ సార్. సార్ మీరు ప్రెగ్నెన్సీకి వాడారు అని చెప్పేసి అన్నారు కదా సార్, ప్రత్యేకంగా ఏ వాడారో కొంచెం చెప్పగలరా సార్? మేడం ఒక్కసారి అంటే జూమ్ లో చాలా మంది ఉన్నారు, ఫీడ్బ్యాక్ నేను ఒకసారి స్క్రీన్ మీద వేస్తా, చూస్తారా? పర్లేదు సార్. లేదంటే ఒకసారి కాల్ చేసినాక అంటే వాళ్ళకి ఏం ఇష్యూ అనేది ఒకసారి చూసుకుని మనం చెప్పగలిగితే మనకు వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది మేడం. అంటే కొంతమందికి హార్మోన్స్ తక్కువగా ఉంటాయి, కొంతమందికి పీసీఓడి ప్రాబ్లం, కొంతమంది బ్లడ్ తక్కువగా ఉండేది. అది ఏందనేది ఒకసారి మనం కన్ఫర్మ్ చేసుకుంటే ఖచ్చితంగా చెప్పొచ్చు మేడం. నేను వాడిని అయితే చెప్తున్నాను ఒకసారి. నెంబర్ కావాలన్నా తీసుకోవచ్చు. నేను వాడినైతే ఎలర్జీ 9, Q10, ఎనర్జీ బూస్టర్, వైటల్ కాంప్లెక్స్, స్పిర్లినా నేను వాడాను. ఓకే సార్. మేడం వచ్చి శతవర్ మ్యాక్స్, ఫోలిక్ ఐరన్, అలోవేరా, శతవర్ మ్యాక్స్, గ్యానాడెర్మా, స్పిర్లినా మేడం వాడింది. ఇద్దరు కలిపి నూనె, ఫుడ్ ప్యాచెస్, సిఎండి, ప్రోటీన్ పౌడరు మేడము న్యూ గార్డెన్ మేడం వాడింది. గ్యానాడెర్మా వాడాము ఇద్దరు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అంటే మేడం నా నెంబర్ తీసుకుని ఒకసారి కాల్ చేస్తే నేను క్లియర్ గా ఎలా ఏందనేది మీరు ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా కానీ నేను మాట్లాడి చెప్పగలుగుతా మీకు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు సార్. మీ యొక్క అదే ఇంట్లో ఉన్న వాళ్ళకి జేజమ్మకి మోకాళ్ళ నొప్పి తగ్గించుకున్నారు. సో టోటల్ గా ఎస్టేజ్ ఫ్యామిలీలో ఉన్న మన ఫుడ్ ప్రోడక్ట్ సప్లిమెంట్స్ అన్ని కూడా వాడారు సార్. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హెల్త్ ని బాగు చేసుకున్నారు. అదే విధంగా సార్ మీరు మంచి సక్సెస్ తీసుకున్నారు సార్. ఎల్ఓబిగా డైమండ్ గా ఉంటూ ఎల్ఓబి తీసుకున్నారు సార్. ఇంకా మీ యొక్క గోల్ రీచ్ అవ్వాలని చెప్పేసి ఫ్యూచర్ లో మంచి ఇన్కమ్ తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ మేడం. సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. ఖచ్చితంగా దేవుడు మీకు దిగొచ్చి మీకు సక్సెస్ ఇస్తాడు. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు అర్థమవుతుంది. ఖచ్చితంగా హార్డ్ వర్క్ చేయండి మేడం. ఖచ్చితంగా మనకు సక్సెస్ వచ్చింది మేడం. థ్యాంక్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్ మేడం.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రభు కుమారి మేడం. ఎక్సలెంట్ Thank you, ఫీడ్బ్యాక్, ఎక్సలెంట్ వాయిస్ మేడం. సార్ జోసఫ్ సార్ నిజంగా మీరు అన్నట్టు ఎక్సలెంట్ గ్రేట్ లీడర్ సార్. జోసఫ్ Yes, మన sir. ప్రభు అవును సార్. కుమారి మేడం జాబ్ కూడా రిజైన్ చేసి ఫుల్ టైం గా మిస్టేక్ చేస్తున్నారు. చాలా డెడికేషన్ గా వర్క్ చేస్తున్నారు సార్ మేడం. Yes, sir. నిజంగా చూడండి, మనము ఒక అన్నము వండినాక గిన్నెలో అన్నం మొత్తం అవసరం లేదు, ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమైపోతుంది అన్నం ఉడికిందా ఉడకలేదని. మేడం ఎస్ ఫస్ట్ మాట్లాడిన అర్థమైపోయింది. మేడం మీ వాయిస్ సూపర్ గా ఉందని ఎందుకు చెప్పానంటే, ఆ వాయిస్ తగ్గట్టు మనకు దేవుడు ఈ రోజు మనకు ఒక వాయిసే మనం నిలబెట్టేది. ఎస్ సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. అతి త్వరలోనే మీరు సక్సెస్ తీసుకుంటారు. మీరు ఏదైతే గోల్ పెట్టుకున్నారో ఖచ్చితంగా ఫుల్ఫిల్ అవుతాయని నేను మనస్ఫూర్తి కోరుకున్నా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సార్. మీ గోల్స్ కూడా రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రభు కుమార్ మేడం. ఆల్ ది బెస్ట్ థ్యాంక్ మేడం. థ్యాంక్ యూ. యూ సార్. ఆదినారాయణ సార్ అడ్మిట్ చేసుకోండి సార్. ఆదినారాయణ సార్, ఆదినారాయణ సార్ వి టీమ్, శ్రీయర్ సార్ టీమ్. పెడతావా బాగుంటుంది. ఆదినారాయణ సార్ అడ్మిట్ చేసుకోండి. ఆదినారాయణ సార్ నేను చేస్తాను ఇప్పుడు. మాట్లాడండి సార్. ఆదినారాయణ సార్ మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. మదనపల్లి టీం సార్. శ్రీ ఆధ్వర్యంలో టీం సార్. ఓకే మాట్లాడండి సార్. మాట్లాడండి సార్, ప్రాడక్ట్ గురించి మనం చెప్పాము అందరికి, ఇక కూడా కట్టేస్తాం సార్. చెప్తాం సార్, ఖచ్చితంగా చేయిస్తాం సార్. సార్ మీరు జూమ్ ఇన్నది ఫీడ్బ్యాక్ మీకేం నచ్చిందో చెప్పండి సార్. మాకు ప్రాడక్ట్ గురించి చెప్తా అంటే మాకు ఇంకా ఇది అవుతాం సార్, ఇన్స్పైర్ అవుతుంది. ఇన్స్పైర్ చేసి ఖచ్చితంగా కాంటాక్ట్ చేస్తాం సార్. మేము మీటింగ్లో కూడా ఇక్కడ కూడా కాంటాక్ట్ చేస్తాం సార్. డెమో క్లాస్ ఇస్తూ ఉన్నాము. నిన్న మార్నింగ్ కూడా ఒక సచివాలయము వేరే అతనికి కాంటాక్ట్ చేశాను సార్. డెమో క్లాస్ సార్ మేము ఆధ్వర్యంలో బాగా చేశాము. వాళ్ళు కూడా ఐడి తీసుకున్నారు. ఖచ్చితంగా చేస్తారండి సార్. ఓకే ఫాలో ఓకే అప్ సార్. చేస్తాం సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. జోసఫ్ సార్, జోసఫ్ సార్ ఆదినారాయణ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. మదనపల్లి టీం సార్. మదనపల్లి సార్ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ సార్. మేము చేరి 1 వీక్ అయింది సార్. ఈ ఐడి తీసుకొని 1 వీక్ అయింది. 60 పాయింట్స్ వచ్చాం సార్. సూపర్ సార్. కంగ్రాచులేషన్ సార్. మేము ఎస్పీడీసీ లో ఎంప్లాయ్ సార్. ఎస్పీడీసీ లో అసిస్టెంట్ లైన్మెన్ సార్. లైన్మెన్ సార్. కరెంట్ ఆఫీసర్ లైన్మెన్. ఏపీ ఎస్పీడీసీఎల్. సూపర్ సార్. తీసుకోండి సార్. ఎంప్లాయ్ సార్. ఓకే సార్. ప్రాంతంలో పనిచేస్తాం సార్. మారుమూల ప్రాంతంలో పనిచేస్తాం మేము విలేజ్ లో. ఓకే సార్. సూపర్. మీరు ఖచ్చితంగా నిలబడండి. మీ హార్డ్ వర్క్ అర్థమవుతుంది, మీ మాటలు అర్థమవుతున్నాయి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు సార్. అవును సార్. మా ఉద్యోగం చేసుకుంటాను. ఇది కూడా ఫాలో అప్ చేస్తాను సార్. ఫుల్ టైం చేస్తాం సార్ ఖచ్చితంగా. సూపర్ సార్. ఫుల్ టైం సార్. జోసఫ్ సార్ కు, మన ఎంఎస్ఆర్ సార్ కు అందరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఆదినారాయణ సార్. థ్యాంక్ యూ సార్. ఓకే థ్యాంక్ యూ సార్. జోసఫ్ సార్, ఆదినారాయణ సార్ అని ఏపీఎస్పీడీసీఎల్ లో లైన్ మ్యాన్ గా వర్క్ చేస్తూ జస్ట్ హోమ్ మీటింగ్ కనెక్ట్ అయ్యి ప్రోడక్ట్ కూడా వాడుకొని ఈరోజు 10 మందికి ఆదర్శంగా నిలబడుతున్నారు సార్. గ్రేట్ లీడర్ సార్. రంగారావు సార్, శ్రీయర్ సార్ టీము మన మదనపల్లి నుంచి గ్రేట్ లీడర్ సార్. సార్ ఆదినారాయణ సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. జోసఫ్ సార్ థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ. ఓకే. అనూష రంగారావు సార్ మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ శ్రావణ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ జోసఫ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. థ్యాంక్ యూ సార్. టైం ఇచ్చి మాకు జూమ్ సెషన్ ఇచ్చినందుకు. మొన్న విజయవాడ మీటింగ్ లో కలిసాను మిమ్మల్ని. ఎస్ సార్. అదే సార్ మిమ్మల్ని చెప్పాను సార్. నేను జూమ్ లో కానీ హ్యాండ్ వాష్ అక్కడ నేను మిమ్మల్ని నమ్మాను బ్రదర్. హ్యాండ్ వాష్ గా నేను ఆర్డర్ పెట్టానని చెప్పారు కదా సార్. ఆల్మోస్ట్ ఒక 16 months నుంచి ఉన్నారా దీంట్లో? అవును సార్. 16 నెలల నుంచి నువ్వు కన్సిస్టెన్సీగా మీరు జర్నీ చేస్తున్నారు. అప్లైనర్ లేకపోయినా మీకు మీరు సెల్ఫ్ మోటివేటెడ్ గా యూట్యూబ్ లో చూసి నేర్చుకొని నిలబడటం గ్రేట్ థింగ్ సార్. సో మోర్ ఓవర్ మీకు ఈ ప్రొడక్ట్స్ వాడటం వలన సో నాకు తెలుసు అది మోర్ దాన్ క్రోర్, 1 కోటి రూపాయల కంటే విలువైంది అది. పిల్లలు పుట్టకుండా మీరు ఇబ్బంది పడుతున్న టైంలో వేస్టేజ్ ప్రొడక్ట్స్ వాడటం వలన మీకు పాప పుట్టడం నిజంగా చాలా గ్రేట్ థింగ్ సార్. లైఫ్ లో మీకు అన్నిటికంటే విలువైంది వేస్టేజ్ ఇచ్చింది.
సో ఎస్ చెక్ సార్, ఎస్. ఆటోమేటిక్ వస్తుంది. మీరు పడే తపనకి, మీరు పడే కష్టానికి ఆటోమేటిక్ గా చెక్ వస్తుంది. ఇదే విధంగా మీరు ఇలాగే నిలబడుతూ సక్సెస్ అయ్యి మాకు కూడా మంచి ఆదర్శంగా నిలవాలి సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఆల్ ది సార్. బెస్ట్ సార్. థ్యాంక్ యూ అనూష రంగారావు సార్. ఆ, మీలాంటి వాళ్ళు నా టీంలో ఇన్స్పిరేషన్గా ఉండి సపోర్ట్గా ఉండి వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సార్. జోసఫ్ సార్, అనూష రంగారావు సారు బయట రంగంలో బాగా సెటిల్ సార్. ఈ యొక్క ఎస్ విస్టేజ్ సార్. యొక్క గొప్పతనం తెలుసుకొని ఈరోజు జస్ట్ పార్ట్ టైం గా చేస్తా ఎల్ఓబితో మంచి ఇన్కమ్ కూడా తీసుకుంటున్నారు. మంచి మంచి టీం కూడా వచ్చిన్నారు సార్. తిరుపతి కానీ, మదనపల్లి కానీ, విజయవాడ కానీ, టంగుటూరు కానీ, ఇలా కందుకూరు కానీ, సరౌండింగ్ మొత్తం ఓవరాల్ గా శని ఆదివారాలు వస్తే చాలా మంది సెలవు తీసుకోవడానికి ఇష్టపడతారు. కానీ సార్కి సెలవు వచ్చిందంటే టీం దగ్గరికి వెళ్ళాలి, టీం సపోర్ట్ గా ఇవ్వాలని చెప్పి ఈరోజు హార్ట్ఫుల్ గా ఆనెస్ట్ గా వర్క్ చేస్తున్నారు సార్. మీలాంటి గ్రేట్ లీడర్ మన టీంలోకి వచ్చినందుకు చాలా హ్యాపీగా సార్, చాలా హ్యాపీగా ఉంది. మీరైతే ఏదైతే గోల్ అనుకుంటున్నారో అది రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ సార్. సార్ ఇంకా ఒక 3-4 మెంబర్స్ ఉన్నారు, సార్, నో తీసుకుందాం. ప్రాబ్లం, తీసుకుందాం సార్, తీసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ సార్. దెబోరా మేడం, అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ జేమ్స్ సార్. మాట్లాడండి మేడం. మీ అందరికి గుడ్ మార్నింగ్ సార్. మీ టెస్ట్ మనీ బాగుంది సార్, మంచిగా బాగా చెప్పారు సార్ మీరు. థ్యాంక్ యూ ఎందుకంటే మేడం. అందరికి అంటే చాలా మంది డౌట్ పడుతున్నారు, వాళ్ళందరికి మేము ధైర్యంగా చెప్పేలాగా మీరు మాకు ధైర్యం ఇచ్చారు. నేను ఇదే ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను సార్. సూపర్ మేడం, మీ సక్సెస్ స్టార్ట్ అయింది ఇంకా. నేను జాయిన్ అయ్యి 2 నెలలు అయింది. బెమ్మీ సార్ టీం మాది. అయితే ఈ ఓకే, రోజు అయితే సూపర్. నాకు బాగా కలెక్ట్ అయింది ఏంటంటే మీరు అంత ధైర్యంగా, ఎవరు రాకపోయినా సరే మీరు ధైర్యంగా ముందుకు అడిగేశారు. మనకు అదే విజయం ఇచ్చింది. అలాగే మేమందరం కూడా ధైర్యంగా ముందుకు పోవాలని నమ్ముతున్నాను సార్. మీరు టెస్టిమనీ బాగుంది సార్, చాలా గట్టిగా మాట్లాడారు. అట్లానే నేను కూడా మాట్లాడాలని కోరుకుంటున్నాను సార్. సూపర్ మేడం, థ్యాంక్ యూ. సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. మీకు మంచి అతి త్వరలోనే సక్సెస్ వచ్చింది. చాలా థ్యాంక్ బాగా యూ సార్. థ్యాంక్ యూ దెబోరా మేడం. ఓకే సార్. పిల్లల పైన చాలా మంది ఉన్నారు సార్, కానీ చెప్తే వాళ్ళు వినటం లేదు. మీరు అన్నట్టు ఏదైనా గోతిలో పడిన దాకుంటే లాభం లేదు కదా, గోతుల నుంచి బయటికి రావాలిగా. మనం చెప్పినప్పుడు వాళ్ళు వినాలి. ఇంటి అసలు ఏందని చెప్పి చూడాలి, గాని అపనమ్మకంతో ఉంటే అట్లానే ఉంటది మరి. ఓకే, మనం నెగిటివ్ వెళ్ళకూడదు, ఏం కాదు. మనం ఫస్ట్ మనం అంతే కదా. నేను 7 నెలల దాకా రాలేదు, ఈ రోజు మనం ఈ రోజు నమ్మారు కాబట్టి మీరు అంత సక్సెస్ అయ్యారు. అది సూపర్. మన నమ్మకమే మనల్ని గెలిపిస్తుంది సార్. సూపర్ మేడం, సూపర్ ఫీడ్బ్యాక్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ దెబోరా మేడం. సార్ సెషన్ 2 months దాకా జూమ్ ఇంటూ ప్రొడక్ట్ వాడుతూ సెమినార్స్కి వెళ్తూ కూడా మాట్లాడే వ్యక్తి ఈరోజు మీరు సార్ మాటలు కనెక్ట్ అయ్యి చాలా హ్యాపీగా మాట్లాడారు. మనం ఎస్ మేడం, తొందరగా సక్సెస్ అవుతారు. మనకి పైన గ్రేట్ లీడర్స్ బ్రహ్మే సార్ ఉన్నారు, అందరు ఉన్నారు. వాళ్ళ యొక్క మాటలు అడుగుజాల్లో వెళ్తే మనం తొందరగా సక్సెస్ అవుతాం. థ్యాంక్ యూ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. సార్ చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. ఏం కాదు సార్, మొత్తం సార్ మాట్లాడితే మన ఫ్యామిలీ సార్. ఇక్కడ చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. ఇంకా పెళ్లికి వచ్చాము, పెళ్లి కూర్చున్నాక ఖచ్చితంగా పెళ్లి కూర్చుని వెళ్ళిపోవాలి ఇంక మనం. ఓకే సార్. అందరితో మాట్లాడదాం, షార్ట్ గట్లో ఒక తొందరగా మాట్లాడడం ఏం కాదు. అందరు